It's none other than Sarath Chandra IAS Academy Director, Mr. Sarath Chandra. Run an institution with the cream of the nation. ఎస్ అంటే మేబీ క్రీమ్ అవుతారేమో తర్వాత. You are an inspirational institution who will take the next gen, the future of the country. Do you agree? ఎస్ ఐ అగ్రీ. ఐ స్ట్రాంగ్లీ రికమెండ్ నాట్ టు గో ఢిల్లీ. ఎందుకంటే UPSC and IAS civil services exams is required for the country. హిస్టరీ, జోగ్రఫీ, ఎకానమీ, పాలిటీ, ఎన్వైరన్మెంట్, అసెంట్, ఎథిక్స్. That is what is, the major problem, major challenge. సో అందుకని యూపీఎస్సీలో ఒక స్టూడెంట్కి మొత్తం అనే వాళ్ళు కూడా కరెక్ట్ కాదు. కలెక్టర్ అవుతావురా, నువ్వు IAS కొట్టాలరా, 10 ఏళ్ల పాటు సివిల్సే చదువుతూ కూర్చుంటే మాత్రం నేనైతే ఎంకరేజ్ చేయను. ఫోకస్ చేసి వాళ్ళకి హోప్స్ లూజ్ అవ్వకుండా, ఎమోషనల్ స్ట్రెస్, సైకలాజికల్గా డిప్రెషన్లోకి వెళ్ళకుండా వాళ్ళకి స్కూల్ లెవెల్లో ఓన్గా రాసే అవకాశాన్ని టీచర్స్ ఇవ్వలేదు. ఇప్పుడున్న సినారియోలో ఈ కాంపిటేటివ్నెస్ని కూడా మీరు మీట్ చేయగలుగుతున్నారా? వాట్ కైండ్ ఆఫ్ డిఫరెన్స్ యు ఆర్ గోయింగ్ టు షో విత్ యువర్ ఓన్ ఇన్స్టిట్యూషన్? వీ కెన్ బికమ్ బెటర్ లీడర్. సో సివిల్స్ ప్రిపరేషన్ అనేది ఒక 3-4 ఇయర్స్ లైఫ్లో చాలా విషయం హెల్ప్ అవుతుంది. చాలా ఎగ్జామ్స్ క్లియర్ చేయొచ్చు. ఏ పుట్టలోంచి ఏ పాము ఎప్పుడు వస్తుందో తెలియదు. బుక్స్లో ఉన్నదే బట్టి బట్టి రాసేలాగా చూస్తూ. పాలిటీషియన్స్ చేంజ్ ఎవ్రీ 5 years. పొలిటీషియన్ 90% పొలిటీషియన్స్ దే ఆస్క్ బ్యూరోక్రాట్స్ వాట్ టు డూ. ఈజ్ ఇట్ జస్ట్ అచీవింగ్ అ గోల్ ఆఫ్ ఎ లైఫ్ టైమ్ ఆర్ గ్యాంబ్లింగ్ విత్ లక్? ఇట్స్ ఎ మిత్. What do you say for those who do not achieve, and is it worth it? Any kind of student can prepare for this examination. వెల్కమ్ టు పెన్ మీడియా. ఇవాళ మనం ఒక స్పెషల్ గెస్ట్తో మాట్లాడుతున్నామండి. ఇట్స్ నన్ అదర్ దాన్ శరత్ చంద్ర IAS అకాడమీ డైరెక్టర్, మిస్టర్ శరత్ చంద్ర. నమస్తే మేడం. వెల్కమ్ అండి. IAS అనే కన్నా సివిల్ సర్వీసెస్ అన్నది ఇండియాలో అత్యున్నతమైన గౌరవప్రదమైన వృత్తిగా పాటిస్తాం మనం. జనరలీ ఇట్స్ అ డ్రీమ్ ఫర్ మెనీ ఆఫ్ దెమ్, ఎ డ్రీమ్ ఫర్ ఈవెన్ పేరెంట్స్ టు సెండ్ దెమ్ టు హయ్యర్ ఎడ్యుకేషన్ టు అచీవ్ దేర్ గోల్ ఇన్ లైఫ్. డూ యూ అగ్రీ? ఖచ్చితంగా మేడం, ఖచ్చితంగా. అండ్ ఫస్ట్లీ పెన్ మీడియా వాళ్ళని ఐ అప్రిషియేట్ దెమ్. ఎందుకంటే వాళ్ళు మంచి మంచి పాడ్కాస్ట్తో డిఫరెంట్ కేటగిరీస్ పీపుల్ యొక్క ఒపీనియన్ని బయట తేగలుగుతున్నారు. ఐ అప్రిషియేట్ దెమ్. అలాగే నెక్స్ట్ కమింగ్ టు యువర్ క్వశ్చన్ మేడం, నిజంగానే ఇండియాలో చాలామంది పేరెంట్స్ అయినా పిల్లైనా కూడా సివిల్స్కి యాస్పైర్ చేస్తారు. వాళ్ళకి ఆల్రెడీ మంచి శాలరీతో మంచి జాబ్స్ ఉన్నప్పటికీ కూడా ఆ జాబ్స్ వదిలేసి యూపీఎస్సీ ఎగ్జామ్ రాస్తూ ఉంటారు. అంటే వాళ్ళకి అది ఒక జాబ్ కాదు, ఒక మంచి కెరీర్ లాంటిది, సర్వీస్ చేయడానికి ఆపర్చునిటీ ఫీల్ అవుతూ ఉంటారు. సో ఐ అగ్రీ విత్ యూ. It is not only from the school or college background. Every individual household, చిన్నప్పటి నుండి పిల్లలు ఏదన్నా చిన్నగా డిఫరెంట్గా ఆనందంగా వాళ్ళు చూస్తూ పిల్లల్ని వాళ్ళ క్యాలిబర్ని, ఐక్యూని అంచనా వేస్తున్నప్పుడే నువ్వు కలెక్టర్ అవుతావురా, నువ్వు IAS కొట్టాలరా ఇలా మాట్లాడతారు. అంత మోటివేషన్, అంత ఇన్స్పిరేషనల్ ప్రొఫెషన్ అది. అది 1947 నుంచి మనకి బ్రిటిషర్స్ ఇచ్చిన అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ అయినా ఈ రోజుకి కూడా ఇట్ ఈజ్ ఇన్ వోక్. దట్ మీన్స్ అ లాట్ టు ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. సో వాట్ డూ యూ థింక్ టు రన్ అన్ ఇన్స్టిట్యూషన్ విత్ ది క్రీమ్ ఆఫ్ ది నేషన్? I hope you understand. Education wise, క్రీమ్ అంతటిని మీరు చిల్ చేసి బయటికి తీసుకొచ్చిన వాళ్ళనే ఈ ఎగ్జామ్స్కి మీరు ప్రిపేర్ చేస్తారు. అగ్రీడ్? ఎస్. అంటే మేబీ క్రీమ్ అవుతారేమో తర్వాత. ఇనీషియల్గా మాత్రం ఎలా ఉంటుందంటే మేడం, ఇప్పుడు కొన్ని ఎగ్జామ్స్కి నిజంగానే స్టూడెంట్లో ఎగ్జిస్టింగ్ టాలెంట్ ఉండాలి. అంటే వాళ్ళకు ఒక యాప్టిట్యూడ్ ఉండాలి కొన్ని ఎగ్జామ్స్కి. ఫర్ ఎగ్జాంపుల్ నా ఉద్దేశంలో క్యాట్ అనే ఎగ్జామ్కి కానీ ఇంకొన్ని ఎగ్జామ్స్కి న్యాచురల్గా వాళ్ళకి కొంచెం నాలెడ్జ్ ఉండాలి. కానీ నా ఉద్దేశంలో సివిల్ సర్వీస్ ఎగ్జామ్ మాత్రం చిన్నప్పటి నుంచి బాగా చదివే పిల్లలు, లేకపోతే ఫస్ట్ నుంచి క్రీమ్గా ఉండే పిల్లలే రాయాల్సిన అవసరం లేదు అని నేను నమ్ముతాను, చూశాను కూడా. లాస్ట్ ఇట్స్ ఎ మిత్. మీరు అన్నట్టుగా మన శరత్ చంద్ర IAS అకాడమీలో కూడా లాస్ట్ ఫ్యూ ఇయర్స్ నుంచి మన కోచింగ్ ఇస్తున్నప్పుడు అబ్జర్వ్ చేసింది ఏంటంటే
10th క్లాస్ దాకా 12th దాకా కొంచెం యావరేజ్గా ఉన్న స్టూడెంట్స్ కూడా గ్రాడ్యుయేషన్ టైం కల్లా వాళ్ళల్లో నేను సివిల్స్ రాయాలి, ఒక ఐఏఎస్ ఐపీఎస్ ఐఆర్ఎస్ అవ్వాలి అనే కోరిక స్టార్ట్ అయినప్పుడు అప్పటి నుంచి మొదలుపెట్టినా కూడా వాళ్ళకి కావాల్సిన డిఫరెంట్ స్కిల్స్, ఫాస్ట్గా చదవడం అవ్వచ్చు, ఆబ్జెక్టివ్ థింకింగ్ అవ్వచ్చు, రైటింగ్ స్కిల్స్ అవ్వచ్చు, కమ్యూనికేషన్ అవ్వచ్చు, డెవలప్ చేసుకుంటూ వచ్చేస్తారు. టైం పట్టచ్చు. మీరు అన్నట్టుగా 12th క్లాస్ దాకా మరీ యావరేజ్ కొన్ని స్టూడెంట్స్కి అయితే ఒక 3-4 years ఎక్స్ట్రా టైం పడుతుంది. ఈ స్కిల్స్ అన్నీ డెవలప్ చేసుకుంటూ వెళ్ళాలి. అలాగే సివిల్స్లో కూడా సిలబస్ మనం చూస్తే నిజంగా క్రీమ్ పీపులే అర్థం చేసుకునేలాగా ఉండదు సిలబస్. అంటే యూ ఆల్సో నో ఇట్ వెరీ వెల్. సిలబస్ అంతా కూడా ఎక్కువ శాతం జనరల్ స్టడీస్ మొత్తం కూడా 12th క్లాస్ లెవెలే ఉంటుంది. అయితే పాయింట్ ఏంటంటే సబ్జెక్ట్స్ ఎక్కువ ఉండడం వలన హిస్టరీ, జియోగ్రఫీ, ఎకానమీ, పాలిటీ, ఎన్వైర్న్మెంట్, ఎస్ఎంట్, ఎథిక్స్ ఎక్కువ ఉండడం వలన చదవాల్సిన టైం ఎక్కువ స్పెండ్ చేయాలి. కానీ ఏ సబ్జెక్ట్లో కూడా 12th క్లాస్ దాటి డెప్త్ ఉండదు. కాబట్టి ఎనీ కైండ్ ఆఫ్ స్టూడెంట్ క్యాన్ ప్రిపేర్ ఫార్ దిస్ ఎగ్జామినేషన్, బట్ దే మే టేక్ టైం. అదే మీరు అన్నట్టుగా ఆల్రెడీ మంచి రీడింగ్ హ్యాబిట్స్ ఉండి, ఫాస్ట్గా కాంప్రిహెన్షన్ స్కిల్స్ ఉండి, రైటింగ్ స్కిల్స్ ఉన్న స్టూడెంట్స్ అనుకోండి, ఒక 2 yearsలోనే ఎగ్జామ్ క్లియర్ చేస్తారు. ఇవన్నీ లేని వాళ్ళు దే మే టేక్ 5-6 years. కానీ ఎవరైనా కూడా అనుకుంటే క్లియర్ చేసేలాంటి సిలబస్సే ఈ ఎగ్జామ్లో ఉంటుంది. సో నా ఎక్స్పీరియన్స్లో ఐ హ్యావ్ సీన్ సో మెనీ కిడ్స్ ఫ్రమ్ kindergarten to the matriculation level. As a teacher, as an administrator, as a school principal, the children whom I have come across, మేము ఎప్పుడు అనుకునేవాళ్ళం, పేరెంట్స్ కూడా డిస్ట్రెస్లో వచ్చి మాట్లాడుతున్నప్పుడు వి కౌన్సిల్ దెమ్. ఏ పుట్టలోంచి ఏ పాము ఎప్పుడు వస్తుందో తెలియదు. యూ నెవర్ నో వెన్ ది చైల్డ్ విల్ గెయిన్ దట్ కైండ్ ఆఫ్ మెచ్యూరిటీ లెవెల్స్ టు అచీవ్ అండ్ ఫోకస్ ఆన్ దేర్ కెరియర్ గోల్స్. సో కెరియర్ ఓరియంటేషన్ దిశగా మీ సంస్థలో మీరు సపరేట్గా చేసే దానికన్నా, సో ఫర్ ఎ యంగ్ చైల్డ్, గ్రోయింగ్ టీనేజర్, ది గోల్ ఇంపోజ్డ్ బై ది పేరెంట్స్ ఆర్ ది సోషల్ నార్మ్స్ ఆర్ పర్సనల్ గోల్, వాట్ ఎవర్ మే బి, it's a huge pressure. What kind of steps do you take from your academy to bring them to that grounded level of stress and take the journey? మంచి క్వశ్చన్ మేడం. యాక్చువల్గా మీరు ఒక ప్రిన్సిపల్, ఒక అకాడమిషియన్ కాబట్టి మీ కెరీర్లో యూ మైట్ హ్యావ్ సీన్ సెవరల్ స్టూడెంట్స్. సో మీకేంటంటే స్టూడెంట్ సైకాలజీ ఎలా రెస్పాండ్ అవుతారు అనేది బాగా తెలుస్తుంది. అయితే మీ క్వశ్చన్ వెరీ గుడ్ క్వశ్చన్. ఎందుకంటే మీరు అన్నట్టుగా 7th కాదు, ఈవెన్ 3rd, 4th క్లాస్ నుంచి కూడా చాలామంది పేరెంట్స్ పిల్లల్ని ఒక కైండ్ ఆఫ్ ప్రెజర్ గురి చేస్తుంటారు, ప్రెజర్కి. అంటే ఇవన్నీ ఫినిష్ చేయాలి, లైఫ్ ఇలా ఉంటుందని చెప్పి. ఎస్, ఐ అగ్రీ. అండ్ అలాగే ఇందాక మీరు క్వశ్చన్ అడిగారు, మంచి క్వశ్చన్. ఏమడిగారంటే స్టూడెంట్స్ని మనం ప్రెజర్కి గురి చేయకుండా హౌ కెన్ వీ మేక్ దెమ్ పర్ఫామ్ వెల్ అని చెప్పి. దానికి మేడం నా దగ్గర ఉన్న పాయింట్ ఏంటంటే, ఎవరైనా స్టూడెంట్కి వాళ్ళగా ఒక విషయాన్ని నచ్చేలా చేయాలి మనం. దానికి టైం ఎక్కువ పట్టినా పర్లేదు, కానీ వాళ్ళు దాన్ని ఓన్గా లైక్ చేయాలి, ఇష్టంగా. ఆ ఇష్టాన్ని క్రియేట్ చేయడంలో వీ హ్యావ్ ఎ వెరీ బిగ్ రోల్ టు ప్లే. ఇష్టం క్రియేట్ అయిపోయిన తర్వాత దే విల్ వర్క్ హార్డ్. ఎందుకంటే అప్పుడు వాళ్ళకి హార్డ్ వర్క్లా ఉండదు, అది ఎంజాయ్ చేస్తుంటారు, చదువుతుంటారు. ఆ టైంలో మనం వాళ్ళని రైట్ డైరెక్షన్లో గైడ్ చేస్తూ, డౌట్స్ క్లియర్ చేస్తూ, మెటీరియల్ సప్లై చేస్తూ, రైట్ గైడ్స్ ఇస్తూ చూసుకుంటూ ఉండాలి. అంతే, మనం చేస్తే ఇంకేమీ లేదు. ఆ రకంగా రెగ్యులేట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలన్నమాట. ఈ విషయంలో ఫర్ ఎగ్జాంపుల్ మా అమ్మాయి ఉంది. ఇప్పుడు మా అమ్మాయి చిన్న అమ్మాయి, షీ స్టడీయింగ్ ఇన్ 4th class. ఫర్ ఎగ్జాంపుల్ మా అమ్మాయికి నేను అగ్రికల్చర్ గురించి ఒక చిన్న ప్లే చేస్తాను ఇంట్లో. ప్లే ఎలా అంటే, ఓ 3 ఉన్నారు, ఫస్ట్ సాయిల్ని మనం ప్లౌ చేస్తాము, తర్వాత సీడ్స్ వేస్తాము, ఒక గేమ్లా చెప్తాను అనమాట. అప్పుడు షీ విల్ బి ఇమ్మర్స్డ్ ఇన్ టు దట్. అలా కాకుండా ఒక బుక్ తీసుకొని చాప్టర్ చెప్పుకుంటూ వెళ్ళామనుకోండి, అదొక సపరేట్, అంటే చదవడం అనేది సపరేట్గా చూస్తారు వాళ్ళ పిల్లలు. సో గేమ్లోనే చదువుని ఇంక్లూడ్ చేసుకుని వెళ్ళిపోవాలి. అది లోవర్ లెవెల్లో. మీరు అన్నట్టుగా మీ అబ్బాయికి 7th classలో మీరు చెప్పింది రైట్ థింగ్ టు డూ. ఎందుకంటే పిల్లలకి 7th, 8th టైంలోనే పెద్దకి ఏం అవ్వాలో ఆలోచిస్తూ ఉంటారు. కానీ మనం ఇదే అవ్వాలని చెప్పకుండా డిఫరెంట్ ఆప్షన్స్. ఎస్, ఎగ్జాక్ట్లీ. ఫర్ ఎగ్జాంపుల్ ఇంజనీరింగ్, మెడిసిన్ అనే కాకుండా ఈ 2 చెప్తుంటారు అందరూ. 2 కాకుండా సివిల్స్ అనే కాకుండా డిఫరెంట్ ఆర్ట్స్ వైపు అడ్వకేట్ అయితే ఎలా ఉంటుంది, డాక్టర్ అయితే ఎలా ఉంటుంది, ఇంజనీర్ అయితే ఎలా ఉంటుంది, కలెక్టర్ అయితే ఎలా ఉంటుంది, పోలీస్ ఎలా ఉంటుంది, సైంటిస్ట్ ఎలా ఉంటుంది, లేదా పైలట్ ఎలా ఉంటుంది, అంటే అన్నీ ఎక్స్పోజ్ చేస్తూ వెళ్తుంటాం. ఏది కూడా ఆ టైంలో దే షుడ్ నాట్ చూస్. బట్ వాళ్ళు ఎందులోకి వెళ్తే ఎలా ఉంటుంది కెరీర్, దే షుడ్ బీ యాక్చువల్లీ గైడెడ్
to give information about what is going to be their life if they are pursuing certain course of study and succeed in that. What will be their next step, like graduate అయ్యారు, తర్వాత పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేస్తే వాళ్ళకి ఇంకా ఎన్ని ఆప్షన్స్ ఉంటాయి. అలా మీ ఐఏఎస్ అకాడమీ రన్ చేస్తూ ఐఏఎస్ మీద ఫోకస్ చేస్తూ ఇయర్స్ టుగెదర్ స్ట్రగుల్ చేస్తున్న పిల్లలు ఉంటారు, అటెంప్ట్స్ చేస్తూ ఉంటారు. నాకు ఒక సింపుల్ క్వశ్చన్ చెప్పండి, నా రిప్లై చెప్పండి క్వశ్చన్కి. ఈజ్ ఇట్ జస్ట్ అచీవింగ్ అ గోల్ ఆఫ్ ఎ లైఫ్ టైమ్ ఆర్ గ్యాంబ్లింగ్ విత్ లక్? నా ఉద్దేశంలో ఖచ్చితంగా అది అచీవింగ్ గోల్ ఆఫ్ లైఫ్ టైమ్ ఓన్లీ. కానీ దానికోసం నెంబర్ ఆఫ్ ఇయర్స్ ఎక్కువ స్పెండ్ చేయడాన్ని నేను ఎంకరేజ్ చేయను. అంటే ఒక 10 years 2 years స్పెండ్ చేయకూడదు. ఒక మ్యాక్సిమం 4 years టైం పెట్టుకోవాలి. ఈ 4 years వర్క్ చేయాలి. వర్క్ చేసి సివిల్స్ వస్తే వెల్ అండ్ గుడ్. లేకపోతే దెర్ ఆర్ మెనీ అదర్ కెరీర్ ఆల్టర్నేటివ్స్. అలాగే ఇందాక మీరు అడిగారు శరత్చంద్ర ఐఏఎస్ అకాడమీలో స్టూడెంట్స్ని ఎలా మోటివేట్ చేస్తాం, వాట్ మెజర్స్ డూ టేక్ అని చెప్పి. జనరల్గా నేను ఇందాక ఎలా చెప్పానో చిన్నపిల్లలకి, అదేవిధంగా సివిల్స్కి వచ్చిన వాళ్ళకి కామన్గా వాళ్ళ మైండ్లో కొన్ని డౌట్స్ ఉంటాయి, కొన్ని భయాలు ఉంటాయి. నెంబర్ 1, మెటీరియల్ ఏది సెలెక్ట్ చేసుకోవాలి, ఎందుకంటే మార్కెట్ ఈజ్ ఫ్లడెడ్ విత్ మెటీరియల్. సో కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర వచ్చిన వాళ్ళకి మనం క్లియర్గా బేసిక్ బుక్స్ ఎన్సీఆర్టీస్ అన్నీ మనం ఇచ్చేస్తాం, చదవమని చెప్తాం. ప్రతి బుక్ ఎగ్జామ్ పెడుతూ ఉంటాం. ఎన్సీఆర్టీస్ తర్వాత స్టాండర్డ్ బుక్స్, ప్రతి సబ్జెక్ట్కి కూడా చాలా స్టాండర్డ్ బుక్స్ ఉంటాయి. కానీ వీ గివ్ సమ్ స్టాండర్డ్ బుక్స్ విచ్ ఆర్ ఎనఫ్ అనమాట, అవి ఇస్తాం. వాటికి మాత్రమే లిమిట్ అయ్యేలా చూస్తాం. థర్డ్ థింగ్ ఏంటంటే క్లాస్ నోట్స్. మన ఫ్యాకల్టీ అయితే క్లాస్ చెప్తారో ఆ సబ్జెక్ట్ని ఎలాగో ఫ్యాకల్టీ డిఫరెంట్ బుక్స్ చదివే ఉంటారు, వాటి నుంచి కంప్రెస్ చేసి దే గివ్ ఏ నోట్స్. థర్డ్ నోట్స్ అన్నమాట అది. ఫోర్త్ వన్ ఏంటంటే స్టూడెంట్ ప్రిపేర్ అయిన తర్వాత ప్రతి టాపిక్ మీద కూడా ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ ఎగ్జామ్స్ పెట్టుకుంటూ వెళ్తూ ఉంటాం. అంటే స్టూడెంట్ మళ్ళీ బయటికి వెళ్ళి మెటీరియల్ కోసం సెర్చ్ చేసే అవసరం లేదు, స్టాండర్డ్ బుక్స్ ఏం చదవాల్సిన అవసరం లేదు, నోట్స్ కోసం బయటికి వెళ్ళాల్సిన అవసరం లేదు, టెస్ట్ సిరీస్ అని చెప్పి మళ్ళీ బయటికి అవసరం లేదు. అలాగే మనకున్న హైదరాబాద్, విజయవాడ ప్రతి బ్రాంచ్లో కూడా క్లాస్ రూమ్స్తో పాటు వీ ప్రొవైడ్ స్టడీ హాల్. దానికి కారణం ఏంటంటే స్టూడెంట్స్కి సివిల్స్లో మనం చెప్పేదానికన్నా వాళ్ళు చదివేది ఎక్కువ ఉంటుంది. చదవడానికి వీ హ్యాడ్ ప్రొవైడ్ గుడ్ అట్మాస్ఫియర్ ఫర్ దెమ్ అలాంగ్ విత్ ఎ మెంటర్. మన దగ్గర ఏంటంటే మన బ్రాంచ్లో స్టడీ హాల్ దగ్గర, స్టడీ హాల్ పక్కనే సేమ్ ప్లేస్లో వీ కీప్ సమ్ మెంటర్స్. మెంటర్స్ అంటే ఎవరంటే మన ఫ్యాకల్టీ మెంబర్స్, దాంతోపాటు సివిల్స్లో ఇంటర్వ్యూ దాకా వెళ్ళి మిస్ అయ్యి మళ్ళీ ఎగ్జామ్ రాసేవాళ్ళు ఉంటారు. వాళ్ళు దే కెన్ మెంటర్ స్టూడెంట్స్ వెరీ వెల్ అనమాట. ఇటువంటి మెంటర్స్ పెట్టడం వలన స్టూడెంట్స్ వాళ్ళే చదువుకుంటూ డౌట్స్ వస్తే మెంటర్స్తో మాట్లాడుతూ దే క్లియర్ ద డౌట్స్ అనమాట. అలాగే కరెంట్ అఫైర్స్ కూడా దర్ లాట్ ఆఫ్ న్యూస్ పేపర్స్, మ్యాగజైన్స్, యూట్యూబ్ చూస్తే మొత్తం కరెంట్ అఫైర్స్ ఉంటుంది. అందుకని కన్సైజ్ చేసి లిమిట్ చేసి కరెంట్ అఫైర్స్ డైలీ నోట్స్ అని, మంత్లీ మ్యాగజైన్స్ అని మనమే తయారు చేస్తూ ఉంటాం స్టూడెంట్స్కి. అంటే ఒక రకంగా చెప్పాలంటే వాళ్ళకి కావాల్సిన రిసోర్సెస్ ప్రొవైడ్ చేయాలి. అన్ని రిసోర్సెస్ని ప్రొవైడ్ చేస్తాము. ఎక్స్పర్ట్ ఫ్యాకల్టీ అవ్వచ్చు, ర్యాంకర్స్తో ఫ్రీక్వెంట్ ఇంటరాక్షన్. ర్యాంకర్స్ చెప్తూ ఉంటారన్నమాట వాళ్ళకి ర్యాంక్ రావడానికి ఎటువంటి మిస్టేక్స్ని వాళ్ళు మళ్ళీ రిపీట్ అవ్వకుండా చూసుకున్నారు, హౌ ది రెక్టిఫైడ్ దోస్ మిస్టేక్స్, కామన్గా ఏవి చేయకూడదు చెప్తూ ఉంటారు. నెంబర్ 2. నెంబర్ 3 మెంటర్స్, డౌట్ వచ్చి క్లియర్ చేస్తుండాలి. నెంబర్ 4 పర్సనలైజ్డ్ మెంటర్షిప్. ప్రతి స్టూడెంట్ ఒకేలా చూడకూడదు. మనం క్లాస్ చెప్తున్నప్పుడు ఒకేలా చెప్తాం, కాదనట్లేదు. క్లాస్ అయిపోయిన తర్వాత ప్రతి స్టూడెంట్కి ఓన్ వీక్నెస్, స్ట్రెంగ్స్ ఉంటాయి, ఐడెంటిఫై చేయాలి. మెంటర్ కూర్చొని మాట్లాడి మన ఇద్దరు మాట్లాడుతూ ఉంటే అతనికి స్ట్రెంగ్త్ ఏంటి, వీక్నెస్ ఏంటి, యాప్టిట్యూడ్ వీకా, సీసాట్ వీకా, స్ట్రెంగ్త్ రైటింగ్ స్కిల్ స్ట్రెంగ్తా, లేదా మెమరీ స్ట్రెంగ్త్ బట్ ఎక్కువ చదవలేడు, అలా అర్థం చేసుకోగలగాలి. నౌ హియర్ ఐ వుడ్ మెన్షన్ వన్ థింగ్. టీచింగ్ ఫీల్డ్లో ఉన్నందుకున నాకు కొంచెం స్పెసిఫిక్గా అర్థమవుతుంది. ఎల్ఎస్ఆర్డబ్ల్యూలో 2 ప్యాసివ్ 2 యాక్టివ్ స్కిల్స్లో 2 మానేస్తారు. హిందీ అయినా అదే ప్రాబ్లం, ఇంగ్లీష్ అయినా అదే ప్రాబ్లం నేను అబ్జర్వ్ చేశాను. రైటింగ్ అయితే రాసేస్తారు, మౌఖిక్ చేయలేరు. అలాగే ఇంగ్లీష్ కూడా ట్రూ ట్రాన్స్లేషన్ చేసి మదర్ టంగ్ నుంచి దేర్ ఈజ్ తెలుగు ఇంగ్లీష్, దేర్ ఈజ్ మలయాళీ ఇంగ్లీష్, దేర్ ఈజ్ పంజాబీ ఇంగ్లీష్. దట్ ఈస్ వాట్ ఈజ్ the major problem, major challenge for students who come from rural background, farming background. Parents are having their lifetime dream that their kids have to go to IAS academies and crack the goal. Now here మీరు ఈ ఎల్ఎస్ఆర్డబ్ల్యూలో ఫోకస్ చేస్తే, స్ట్రెంగ్స్ వీక్నెసెస్ని ఫోకస్ చేసి మీరు ఇచ్చే కోచింగ్కి ఎంతమంది సక్సెస్ రేట్ని మీరు చెప్పగలరు? 10 లక్షల మంది ఈ ఎగ్జామ్కి ప్రిపేర్ అయ్యి
వాళ్ళ టైంని, వాల్యుబుల్ మనీని, వాళ్ళ ఎనర్జీని, వాళ్ళ ఎమోషన్స్ని, ఫ్యామిలీ అండ్ సొసైటీ స్టార్ట్స్ విత్ ఫ్యామిలీ. ఇట్ కెన్ బి అంకుల్స్, ఆంట్స్, హూ ఎవర్. మీ వాడు రాస్తున్నాడా, మీ వాడు చదువుతున్నాడా, మీ వాడు కొడతాడంటావా, ఇలాంటి ఛాలెంజెస్ వస్తాయి. దే కమ్ ఫ్రమ్ ది ఫ్యామిలీ ఇట్ సెల్ఫ్. సో ఈ 10 లక్షల మందిలో హార్డ్లీ 0.1% అనుకోండి అచీవర్స్ ఉంటారు. వాట్ డూ యూ సే ఫర్ దోస్ హూ డు నాట్ అచీవ్, అండ్ ఈజ్ ఇట్ వర్త్ ఇట్, ఈ కైండ్ ఆఫ్ గ్యాంబ్లింగ్? సో మీరు చెప్పిన దాంట్లో దెర్ ఆర్ 4 క్వశ్చన్స్. అంటే ఒకటేం చెప్పారంటే LSRW, అది ఎంతకు అవసరం అడిగారు. సెకండ్ ఏంటంటే అంత ఎఫర్ట్ పెట్టి లైఫ్లో లాభం ఉందా, రెండోది. సో ఇందులో ఫస్ట్ తీసుకుంటే లిజనింగ్, స్పీకింగ్, రీడింగ్, రైటింగ్, ఈ 4 స్కిల్స్ని చాలా బాగా టెస్ట్ చేసే ఎగ్జామ్ UPSC ఎగ్జామినేషన్. బాగా టెస్ట్ చేస్తుంది ఈ 4 కూడా. మీరు అన్నట్టుగా స్పీకింగ్ వచ్చేసరికి పంజాబీ ఇంగ్లీషు, తెలుగు ఇంగ్లీషు మాడుతుంటారు. దాన్ని మనం ఏం చేస్తుంటాం, మన దగ్గర అయితే మాత్రం యాక్సెంట్. మన దగ్గర వచ్చే స్టూడెంట్స్లో మంచి స్కూల్స్ నుంచి వచ్చిన స్టూడెంట్స్ ఉంటారు. దే స్పీక్ గుడ్ ఇంగ్లీష్. రూరల్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చి స్కూల్స్ మంచిగా ఉండొచ్చు, బట్ ఇంగ్లీష్ బాగుండదు వాళ్ళది. అటువంటి వాళ్ళకి మేము మంచి ఇంగ్లీష్ డిబేట్స్ చూపిస్తూ ఉంటాము. బీబీసీలో మంచి మంచి బిట్స్ చూపిస్తూ ఉంటాము. కంటిన్యూస్గా వాళ్ళకి ఎలక్యూషన్ అని, గ్రూప్ డిస్కషన్ అని, డిబేట్స్, మాక్ పార్లు పెడుతూ ఉంటాం కంటిన్యూస్గా. దానివల్ల దే ఇంప్రూవ్ దేర్ ఇంగ్లీష్ అనమాట. ఫస్ట్ వన్. సెకండ్ థింగ్ రీడింగ్ చాలామందికి స్కూల్స్లో వాళ్ళ స్కూల్ టెక్స్ట్ బుక్స్ చదవరు, గైడ్స్ చదువుతారు, నోట్స్ చదువుతారు. దానివల్ల రీడింగ్ బాగా స్లోగా ఉంటుంది. కానీ కొన్ని స్కూల్స్లో మాత్రం లైబ్రరీ ఉంటుంది, దే గివ్ లాట్ ఆఫ్ బుక్స్ టు స్టూడెంట్స్. అంటే అవుట్ సైడ్ ది అకాడమీ బుక్స్ ఇస్తుంటారు. దట్ ఈస్ వాట్ ఐఎమ్ సేయింగ్. మోస్ట్ ఆఫ్ ది స్టూడెంట్స్, irrespective of their course and career, even if it is not IAS academies, they don't come out of the box. ఆ బాక్స్లోనే ఉంటారు. సో ఒక ర్యాండమ్ క్వశ్చన్ బయట నుంచి ఏదన్నా వస్తే దే కెనాట్ ఆన్సర్. సో దాని మీద ఫోకస్ చేసి ఇప్పుడు సమ్మేటివ్ అసెస్మెంట్ అట్లా మేము స్కూల్స్లో ఇప్పుడు ఇంటిగ్రేటెడ్ కరికులం చేస్తున్నాం. కాబట్టి మీరు అన్నట్టు మీకు కూడా ఒక ఇంటిగ్రేటెడ్ కరికులం ఉంది. యూ గ్యాదర్ ఆల్ ద స్టఫ్ అండ్ keep it in one place, very accessible to the child who is aspiring for the goal. What I say, ఈ LSRW ఫోకస్ ఇవి కన్నా అన్నీ యాక్టివ్గా మీరు ఆన్ స్టిపులేటెడ్ టైం పీరియడ్ ఇచ్చి వాళ్ళకి మీ ఎగ్జామ్స్ వాటిని అన్నిటిని కోరిలేట్ చేసుకుంటూ ఎంతెంత టైము ఏ స్కిల్కి ఇవ్వగలుగుతున్నారు అన్నది కూడా మీరు దృష్టిలో పెట్టుకుంటారా? ఎప్పుడో 1947లో ఉన్న కరికులంని పెట్టుకుని 91లోనో 90స్లో ఏమన్నా రివైజ్ అయితే అయి ఉండొచ్చు. ఈ జెన్లో 2026లో హౌ ఫార్ డూ యూ థింక్ ఇట్ ఈస్ ఎ వయబుల్ కరికులం వెన్ వీ హ్యావ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కమింగ్ ఇన్, ది Gen Z kids coming into the picture? Do you think is this kind of setup for a UPSC and IAS civil services exams is required for the country to meet the need? AI can do anything. It's a computer thing. ఇప్పుడు మనం ఇందాక నుంచి రైటింగ్ స్కిల్ అవి మాట్లాడుకుంటున్నాం. సిస్టమ్ మీద వాళ్ళు కీప్యాడ్ మీద చక్కగా ఆడేసుకుంటున్నారు, కానీ ఏం టైప్ చేస్తున్నారు అన్నది మళ్ళీ LSRWకే వెళ్ళిపోవాలి మనం వెనక్కి. అందుకని మీరు చూడండి, మీరు అన్నట్టుగా కరెక్ట్, మీరు చెప్పినట్టుగా మిస్టేక్స్ అనేది ఎందుకు చేస్తున్నారంటే చాలామంది స్టూడెంట్స్ వాళ్ళ స్కూల్స్లో టెక్స్ట్ బుక్లోనో గైడ్లోనో చదివిన దాన్ని గుర్తుంచుకొని రీప్రొడ్యూస్ చేసేలాగానే టీచర్స్కు ట్రైనింగ్ ఇస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మా దగ్గరికి వచ్చే స్టూడెంట్స్లో గ్రాడ్యుయేషన్ అయిపోయిన తర్వాత 1 year UPSC కోచింగ్కి వస్తూ ఉంటారు. 10th అయిపోయిన తర్వాత ఇంటర్మీడియట్ నుంచే ఇంటర్ ప్లస్ IAS అని, డిగ్రీ ప్లస్ వస్తూ ఉంటారు. మన దగ్గర అంటే నాకు శరత్ చంద్ర జూనియర్ కాలేజ్ ఉంది, ఇంటర్ ప్లస్ IAS అంటే IIT కూడా ఉంటాయి, బట్ ఇంటర్ ప్లస్ IAS కూడా ఉంటుంది. శరత్ చంద్ర డిగ్రీ కాలేజ్ కూడా ఉంది నాకు, డిగ్రీ ప్లస్ IAS చేస్తుంటారు పిల్లలు. అయితే గ్రాడ్యుయేషన్ తర్వాత వచ్చిన వాళ్ళకి ఈ స్కిల్స్ అన్ని ఇంప్రూవ్ చేయడం టైం పడుతుంది, మాకు టైం పడుతుంది. బికాస్ దే కమ్ ఫ్రమ్ వేరియస్ స్కూల్స్, వేరియస్ బ్యాక్గ్రౌండ్స్, వేరియస్ కొలోక్వియల్ లాంగ్వేజెస్. దాని నుంచి ఛాలెంజ్ చేసి ట్రూ ఇంగ్లీష్లోకి, బ్రిటిష్ ఇంగ్లీష్ ఆర్ అమెరికన్ ఇంగ్లీష్, దట్స్ అ డిఫరెంట్ థింగ్, అక్కడ దాకా తీసుకురావడమే పెద్ద టఫ్ ఛాలెంజ్. అవును, కానీ ఇంటర్ ప్లస్ IAS డిగ్రీ బేస్ ఎవరు జాయిన్ అవుతారో మనకి ఓన్ ఇంటర్మీడియట్ కాలేజ్ ఉండడం వలన ఇంటర్మీడియట్ కరికులంతో పాటు సివిల్స్ కోచింగ్ ఇస్తూ ఉంటాం. సపోజ్ బయట నుంచి వస్తారు, నేను
ఏజ్ బార్ అయిపోయేది ఒక పెద్ద ఛాలెంజ్. ఏమి రిఫార్మ్స్ తెచ్చుంటే ఏజ్ బార్ అయ్యే వరకు ఎన్ని అటెంప్ట్స్ చేస్తారు, ఫెయిల్ అయిపోతారు అన్న ఆస్పెక్ట్ మళ్ళీ మాట్లాడుకుందాం మనం. మళ్ళీ మాట్లాడుకుందాము. అలాగే డిగ్రీ ప్లస్ ఐఏఎస్ చదువుతున్న పిల్లలు కూడా 3 years ఉంటారు కదా, 3 years టైం ఉంటుంది మన దగ్గర. సో మన దగ్గర ఓన్ డిగ్రీ కాలేజ్ ఉండడం వలన డిగ్రీ కరికులంతో పాటు సివిల్స్ కోచింగ్ ఇస్తూ ఉంటాం. ఈ కోచింగ్ ఇస్తున్నప్పుడు ఏం చేస్తామంటే, ఏ స్టూడెంట్స్కి అయితే 10th class దాకా ఆ ఫండమెంటల్ రైటింగ్ స్కిల్స్ ఉండవో వాళ్ళకి ఏం చేస్తామంటే, వాళ్ళకి స్కూల్ లెవెల్లో ఓన్గా రాసే అవకాశాన్ని టీచర్స్ ఇవ్వలేదు. బుక్స్లో ఉన్నదే బట్టి రాసేలాగా చూస్తూ, ఈ అబ్బాయి చాలా తెలివైన అబ్బాయి, ఈ అమ్మాయి ఉన్నట్టు బాగా రాస్తుంది అని మెచ్చుకోవడం వలన, వాళ్ళు బట్టి రాయడం వలన ఓన్గా అడిగినప్పుడు రాయలేకపోతుంటారు. మనం ఏం చేస్తామంటే, న్యూస్ పేపర్ చదివిస్తాం, ఫస్ట్ ఓన్ చదువుతారు. అందులో వాళ్ళకి అర్థమైన ఆర్టికల్స్ని ఓన్ లాంగ్వేజ్ రాయాలి. రాసినప్పుడు లైఫ్లో ఫర్ ది ఫస్ట్ టైం వాళ్ళు ఒకటి ఓన్గా రాస్తున్నారు కాబట్టి చాలా మిస్టేక్స్ వచ్చినా రానిచ్చి రోజు రాయనివ్వాలి, ఇవాల్యుయేషన్ చేస్తూ వెళ్ళాలి. అలా చేసుకుంటూ వెళ్తే కొంతకాలానికి దే విల్ స్టార్ట్ రైటింగ్ ఆన్ దెర్ ఓన్. సో ఇట్స్ కాన్స్టెంట్లీ ఎఫర్ట్ పెట్టవలసిన విషయం. ఖచ్చితంగా పెట్టాలి. ఇంకోటి చూడండి, మీరు ఎందుకు ఏమడిగారంటే సివిల్స్ ఎగ్జామ్ అనేది ఇప్పుడు ఇర్రెలెవెంట్ అయిపోయిందా 1947 అడిగారు. 1947 అప్పటి నుంచి మీరు చెప్పింది కరెక్టే. సిలబస్ అనేది అదే, హిస్టరీ, జోగ్రఫీ, ఎకానమీ పార్ట్ అవే ఉన్నాయి. కానీ ఎగ్జామినేషన్ ప్యాటర్న్ యూపీఎస్సీ, యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఈజ్ డూయింగ్ వెరీ వెల్. వాళ్ళు మారుతున్న సొసైటీ బట్టి, మారుతున్న ఎడ్యుకేషన్ సిస్టమ్ బట్టి కూడా క్వశ్చన్స్ మార్చుకుంటూ వచ్చారు. మీరు ఇప్పుడు చూస్తే 2025 యూపీఎస్సీ ప్రిలిమ్స్ మెయిన్స్ పేపర్స్ చూస్తే దే ఆర్ వెరీ డైనమిక్ అనమాట. అంటే ప్రజెంట్ ఎడ్యుకేషన్ సిస్టమ్ తగ్గట్టుగా సొసైటీలో అట్ ప్రజెంట్ 1947లో కాకుండా ఇప్పుడు ప్రాబ్లమ్స్ అనేవి మారిపోయాయి. ఇప్పుడు ఇండస్ట్రీస్ వేరు, అగ్రికల్చర్ ఒకలా చేస్తే టెక్నాలజీ వచ్చింది, ప్లస్ గ్లోబలైజేషన్ అవుతుంది. సో ఈ విషయాల్ని చాలా న్యాచురల్గా టెస్ట్ చేస్తున్నారు. ఇప్పుడు రీసెంట్గా వచ్చిన యూపీఎస్సీ ఎగ్జామ్స్ పిల్లలు ఎవ్వరూ కూడా బై హార్ట్ చేసి రాసేలాగా పేపర్స్ అసలు లేవు. కాబట్టి యూపీఎస్సీ ఈజ్ వెరీ రిలవెంట్. అలాగే మీరు ఇందాక ఒకటి చెప్పారు, ఏఐ యూజ్ చేసి అడ్మినిస్ట్రేషన్ చేయొచ్చా అని. ఖచ్చితంగా చేయలేము. ఎందుకంటే అడ్మినిస్ట్రేషన్లో ఖచ్చితంగా పీపుల్ మీద ఒక ఎంపతి ఉంటుంది, ఎమోషన్తో కూడుకొని ఉంటుంది. ప్రయారిటైజ్ చేయాలి. ఒక జిల్లా కలెక్టర్కి ఉన్న చాలా వర్క్స్లో, అంటే వాటర్ రిసోర్సెస్ అవ్వచ్చు, రోడ్ ట్రాన్స్పోర్టేషను, పెన్షన్స్, హౌస్ కన్స్ట్రక్షను, ఉమెన్ వెల్ఫేర్, చైల్డ్ వెల్ఫేర్, స్కూల్స్, చాలా ఉంటాయి, హాస్పిటల్స్. వీటిల్లో రిసోర్సెస్ని ప్రయారిటైజ్ చేసి ఆ టైంలో ఏది ఇంపార్టెంటో నీడ్ ఆఫ్ ది డే ప్రకారంగా దే షుడ్ బి ఏబుల్ టు అలొకేట్ దెమ్. ఇది ఏ చేయలేదు, ఎందుకంటే దీనికి చాలా పారామీటర్స్ అవసరం. అన్ని పారామీటర్స్ని విత్ ఎమోషన్స్ మన బ్రెయిన్ ఆలోచించగలదు, కానీ ఆలోచించలేదు. ఏంటంటే ఓన్లీ మనం ఏ పారామీటర్ లోడ్ చేస్తామో ఆ లోడ్ పారామీటర్స్ చేయగలదు. అండ్ పారామీటర్సే మారిపోతూ ఉంటాయి డే బై డే. కాబట్టి ఖచ్చితంగా అడ్మినిస్ట్రేషన్ చేయలేదు. అలాగే మీరు అన్నట్టుగా సివిల్స్ ప్రిపేర్ అవ్వడం వల్ల లైఫ్ వేస్ట్ అవుతుందా అంటే ఖచ్చితంగా. ఇప్పుడు ఒలింపిక్స్కి వెళ్తారు, మీరు ఒలింపిక్స్ గోల్డ్ మెడల్ తెచ్చుకుంటూ ఉంటారు. మీ అమ్మాయికి బ్యాడ్మింటన్ ట్రైనింగ్ ఇస్తాను, బ్యాడ్మింటను. మీ అమ్మాయికి ఒలింపిక్స్ ఒకటే మెడల్ ఉంటుంది, 10 లక్షల మంది పేపర్ మొత్తం ప్రపంచం అంతా రెడీ అవుతారు, నీ మెడల్ రాదులే అన్నారు అనుకోండి. కరెక్ట్ కాదు అది. అంటే ఆ పర్సెప్షనే నా ఉద్దేశం, తప్పు పర్సెప్షన్ అది. మరి ఇన్నేళ్ల శ్రమని వాళ్ళకి నెక్స్ట్ ఇచ్చే ఆప్షన్స్ ఏంటి, వాళ్ళ లైఫ్ ఏంటి? వాళ్ళు దే హ్యావ్ స్పెంట్ అ లాట్ ఆఫ్ హార్డ్ ఎర్న్డ్ మనీ ఆఫ్ దేర్ పేరెంట్స్. మేము ఒకప్పుడేమో, ఇప్పుడు ఖర్చు లేదు. అలా మాట్లాడుకుంటే రావుస్ దగ్గర నుంచి ఇప్పుడు హైదరాబాదు, విజయవాడ, ఇవన్నీ దే ఆర్ ఆల్ గ్రోయింగ్. ఇప్పుడున్న సినారియోలో ఈ కాంపిటేటివ్నెస్ని కూడా మీరు మీట్ చేయగలుగుతున్నారా? వాట్ కైండ్ ఆఫ్ డిఫరెన్స్ యు ఆర్ గోయింగ్ టు షో విత్ యువర్ ఓన్ ఇన్స్టిట్యూషన్? మీరు చెప్పింది నిజంగా పేరెంట్స్ మైండ్లో ఉన్న పెద్ద ఫియర్. సివిల్స్కి బాగా డబ్బులు ఖర్చు అవుతాయి, చాలా టైము, ఎమోషన్స్, ఎనర్జీ వేస్ట్ అవుతుంది. ఒకవేళ రాకపోతే పరిస్థితి ఏంటి అనేది ఖచ్చితంగా ఉంటుంది. దీన్ని నేను చెప్పాలనుకున్నది ఏంటంటే మేడం, ఫస్ట్లీ ఒకప్పుడు లాగా అంత ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మా దగ్గర ఇప్పుడు ఇంటర్ ప్లస్ డిగ్రీ ప్లస్ ఐఏఎస్ అయినా, లేకపోతే 1 year సివిల్స్ కోచింగ్ ఉంది, హైదరాబాద్లో ఉంది, విజయవాడలో ఆన్లైన్లో కూడా ఉంది. ఫీజ్ ఈజ్ లెస్ దాన్ 1 lakh. ఏంటి విత్ ఇన్ 2 years కూడా లెస్ దాన్ 1 lakh ఫీజుకే సివిల్స్ కోచింగ్ తీసుకుంటారు, ఎగ్జామ్స్ రాస్తారు, లైబ్రరీ ఇస్తాము, చదువుకుంటారు. అండ్ ఇప్పుడు మీరు చూస్తే చాలా స్కూల్ ఫీజే 1 lakh ఉంటుంది, చాలా ప్లేస్లో స్కూల్ ఫీజే. ఇంజనీరింగ్ ఉంటుంది. అండ్ ఇంజనీరింగ్ కాదు, డిగ్రీ చదువుకోవాలి 1 lakh ఉంటుంది. సో ఒక 2 years యూపీఎస్సీ కోచింగ్ 1 lakh అనేది రావద్దు, ఎక్కువేం కాదు. సెకండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, మీరు అన్నట్టుగా ఆల్టర్నేటివ్ ఏంటి అనుకుంటే, చూడండి, ఒక స్టూడెంట్, ఒక క్యాండిడేట్ నేను యూపీఎస్సీ ఎగ్జామ్ క్లియర్ చేద్దాం అనుకుంటున్నాను, ఐఏఎస్, ఐపీఎస్, ఐఆర్ఎస్, ఐఎఫ్ అవుదాం అనుకున్నప్పుడు ఖచ్చితంగా 3-4 years కష్టపడాలి. 3-4 years అంటే 1 yearలో కూడా వస్తుందిలే అండి, డిపెండ్స్ ఆన్ టాలెంట్. కష్టపడాలి 3-4 years. లైఫ్లో
అంత మంచి జాబ్ కావాలి, అంత కెరీర్ కావాలనుకున్నప్పుడు హీ హ్యాస్ టు వర్క్ హార్డ్, దిస్ ఇస్ నో ఆప్షన్. అయితే కష్టపడిన తర్వాత ఆ నాలెడ్జ్ ఎక్కడికి వేస్ట్ అవ్వదు. ఒకవేళ సివిల్స్ మిస్ అయినా, ఆ క్యాండిడేట్కి సివిల్స్ మిస్ అయినా ఆ నాలెడ్జ్తో స్టేట్ గవర్నమెంట్లో చాలా ఎగ్జామ్స్ ఉన్నాయి. నాట్ ఓన్లీ గ్రూప్ 1 గ్రూప్ 2 చాలా ఎగ్జామ్స్ ఉన్నాయి. వాటిని క్లియర్ చేస్తున్నారు. అదే కాదు, సెంట్రల్ గవర్నమెంట్లో కూడా సెబీ, ఐఆర్డిఏ, ఈపీఎఫ్, నబార్డు ఇలా చాలా ఎగ్జామ్స్ ఉన్నాయి. అయితే ఈ ఎగ్జామ్స్కి సివిల్స్ నాలెడ్జ్తో పాటు, అంటే సివిల్ సర్వీసెస్లో ప్రిలిమ్స్లో ఎలాగో అర్థమెటిక్, ఇంగ్లీష్, రీజనింగ్ చదువుకుంటారు. కానీ ఈ 3 సబ్జెక్ట్స్ని ఇంకొంచెం బాగా చదువుకుంటే సెంట్రల్ కూడా చాలా ఎగ్జామ్స్ రాయగలుగుతారు. మేము కూడా మా దగ్గర గ్రాడ్యుయేషన్ అయిపోయిన తర్వాత 1 ఇయర్ సివిల్స్ కోసం వచ్చే పిల్లలకి ఈ అదర్ ఎగ్జామ్స్కి ట్రైనింగ్ ఇవ్వడం, అంటే సెంట్రల్ గవర్నమెంట్ అదర్ ఎగ్జామ్స్ ట్రైనింగ్ ఇవ్వడం కష్టమే. 1 ఇయర్లో కష్టమే. 1 ఇయర్లో ఏం చేయగలం? సివిల్ సర్వీస్ గ్రూప్స్ ఇవ్వగలం, అంతవరకు ఇస్తాం. కానీ ఇంటర్ ప్లస్ ఐఏఎస్, డిగ్రీ ప్లస్ వస్తారు కదా స్టూడెంట్ 5 ఇయర్స్, వాళ్ళకి ఏంటంటే సివిల్స్తో పాటు మంచి కరెంట్ అఫైర్స్లో మంచి డీప్ నాలెడ్జ్, రైటింగ్, రీడింగ్ స్కిల్స్, కమ్యూనికేషన్ ఇస్తూ అర్థమెటిక్, ఇంగ్లీష్, రీజనింగ్ బాగా స్ట్రెంథన్ చేస్తాం. దానివల్ల డిగ్రీ అయిపోయేసరికి దే కెన్ రైట్ మల్టిపుల్ ఎగ్జామ్స్. అలాగే సివిల్స్ కోచింగ్ తీసుకునే పిల్లలు కూడా గవర్నమెంట్ ఈ మధ్య ఎన్జిఓస్ కానీ గవర్నమెంట్ కన్సల్టెంట్స్కి అపాయింట్ చేస్తుంది చాలామందిని. సివిల్స్ ఇంటర్వ్యూకి వెళ్ళి మిస్ అయిన ఇంటర్వ్యూ స్కోర్తో కూడా స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా అని అలా చాలా జాబ్స్ ఇస్తున్నారన్నమాట. ఇంకొకటి, ఒకవేళ ఆ క్యాండిడేట్ రేపు పొద్దున్న ఈ వాంట్స్ టు ఎంటర్ అవుదాం అనుకున్నా కూడా అతను నేర్చుకున్న ఆ గ్లోబల్ సిచ్యువేషన్స్ అన్నీ, అంటే గ్లోబల్ ఎకానమీ, గ్లోబల్ జాగ్రఫీ, పాలిటీ మొత్తం అదే ఉంటుంది స్టూడెంట్కి, ఎన్వైర్ అదే ఉంటుంది. ఆ నాలెడ్జ్తో ఈ కెన్ డెఫినెట్లీ బికమ్ గుడ్ ఎంటర్ప్రెన్యూర్ ఆల్సో. లేదా ఇఫ్ యూ వాంట్స్ టు గెట్ కార్పొరేట్, ఏ కార్పొరేట్లో అయినా ఫస్ట్ ఒక 5-6 ఏళ్ళు టెక్నాలజీ యూజ్ ఉంటుందేం కానీ యాజ్ యూ గెట్ ఇన్ టు ద పొజిషన్ లీడర్షిప్, హైరార్కీ పైకి వెళ్ళే కొద్దీ యూ హ్యావ్ టు బికమ్ గుడ్ లీడర్. అప్పుడు మైండ్లో మనకి ఒక ఓవరాల్ పిక్చర్ ఉంటే, సొసైటీ మీద నాలెడ్జ్ ఉంటే వీ కెన్ బికమ్ బెటర్ లీడర్. సో సివిల్స్ ప్రిపరేషన్ అనేది ఒక 3-4 ఇయర్స్ లైఫ్లో చాలా విషయం హెల్ప్ అవుతుంది. చాలా ఎగ్జామ్స్ క్లియర్ చేయొచ్చు. అలాగే 3-4 ఇయర్స్ లైఫ్లో వేస్ట్ అని చెప్పలేను, కానీ 10 ఏళ్ల పాటు సివిల్సే చదువుతూ కూర్చుంటే మాత్రం నేనైతే ఎంకరేజ్ చేయను. ఐ డెఫినెట్లీ సే ఇట్స్ వెరీ బ్యాడ్. ఎందుకంటే యూత్ఫుల్ లైఫ్లో, పెళ్లి చేసుకోవాల్సిన లైఫ్లో సెటిల్ అవ్వాల్సిన లైఫ్లో 10 ఏళ్ళు కూర్చొని ఎటు మూవ్ అవ్వకుండా స్టక్ అయిపోవడం అనేది కరెక్ట్ కాదు. అలా ఎవరైనా చేసినా వాళ్ళని ఇన్స్పిరేషన్గా తీసుకోవడం కూడా కరెక్ట్ కాదు నా ఉద్దేశంలో. ఎందుకంటే ఇప్పుడు సివిల్స్లో మీరు అన్నాక లక్ అనేది ఉంటుంది. లక్ ఎలా ఉంటుందంటే మేడం, తెలివితేట లక్ అని చెప్పను. లక్ ఎలా ఉంటుందంటే మేబీ ఇనీషియల్గా ఒక రాంగ్ గైడెన్స్లో రాంగ్ మెటీరియల్ చదివి యూపీఎస్సీ డిమాండ్ అర్థం చేసుకోలేకపోవడం వల్ల, తప్పు పద్ధతులు ఫాలో అవ్వడం వల్ల చాలామందికి 3-4 వేస్ట్ అయిపోతుంది. వాళ్ళు తెలివైన వాళ్ళే కష్టపడతారు, బట్ రాంగ్ వెళ్తారు. రుచి చూసిన వాళ్ళని మీరు ఎలా అసెస్ చేస్తారు? ఇప్పుడు మీ ఇన్స్టిట్యూషన్ ఉంది, మీరు మాక్ ఇంటర్వ్యూస్ చేస్తారు. దిస్ ఈస్ ది ఐ థింక్ కరెంట్ టైమ్ ఫర్ యువర్ ఇంటర్వ్యూస్ అండ్ ప్రిపరేషన్. హౌ మెనీ స్టూడెంట్స్ యూ కెన్ చెక్ విత్ ఇన్ యువర్ ఇప్పుడున్న కరెంట్ బ్యాచ్లో ఇతను కొడతాడు అని కెన్ యూ నేమ్ అట్లీస్ట్ 3? ఖచ్చితంగా. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అదే స్టూడెంట్స్లో అజయ్ ఉన్నాడు. అతను ఖచ్చితంగా ర్యాంక్ వస్తుంది. లాస్ట్ ఇయర్ రావాల్సింది, దగ్గరలో మిస్ అయింది అజయ్ అనే అబ్బాయికి. అలా నాజీ అనే అమ్మాయి ఉంది. అమ్మాయి ఖచ్చితంగా ఈ సంవత్సరం ర్యాంక్ వస్తుంది అనుకుంటున్నాను నేను. అలాగే శబరి కుమార్ అబ్బాయి కూడా ర్యాంక్ వస్తుందని నమ్ముతున్నాను. బై ది వే ఇంటర్వ్యూస్ స్టార్ట్ అయ్యాయి ఇప్పుడు. సో మన స్టూడెంట్స్ చాలామంది ఇంటర్వ్యూస్కి వెళ్తున్నారు ఇప్పుడు. అంటే మన దగ్గర సివిల్స్ కోచింగ్ తీసుకున్న పిల్లలు వెళ్తున్నారు. సివిల్స్ కోచింగ్ మన తీసుకోకుండా బయట ఇంకెక్కడో ఓన్గా చదువుకొని ఓన్లీ మాక్ ఇంటర్వ్యూస్కే మన దగ్గర వచ్చేవరకు అలాగున్నారు. ఇంకొంతమంది స్టూడెంట్స్ ఏంటంటే మన దగ్గర ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ టెస్ట్ సిరీస్ తీసుకుంటారు. ఆ టెస్ట్ సిరీస్ అనేది మన అకాడమీలో టెస్ట్ సిరీస్ ఈజ్ వెరీ పాపులర్. ఎందుకంటే మనం ఇచ్చే ప్రిలిమ్స్ మెయిన్స్ క్వశ్చన్స్ అనేవి ఎగ్జాక్ట్ యూపీఎస్సీ ప్యాటర్న్ ఫాలో తీస్తాం అనమాట. సో ఓన్లీ టెస్ట్ సిరీస్కే మన దగ్గర చాలామంది ఉన్నారు. అటువంటి వాళ్ళు ఇంటర్వ్యూకి వెళ్తున్నారు. ఇంకొంతమంది పర్సనల్ మెంటర్షిప్ మేడం, ఇది కొత్త కాన్సెప్ట్ అనమాట. లాస్ట్ 3 ఇయర్స్ స్టార్ట్ చేశాం మేము. ఇప్పుడు పర్సనల్ మెంటర్షిప్ మీరు చెప్పినప్పుడు అథెంటిసిటీ కూడా మాకు రిలయబుల్గా అనిపించట్లేదు. ఎందుకంటే మీరు చెప్తూ ఉన్న ముగ్గురు ఈ ఇయర్ బై గాడ్స్ గ్రేస్ అండ్ దేర్ హార్డ్ వర్క్ అండ్ యువర్ ఎఫర్ట్స్ కొట్టారనుకుందాం ర్యాంక్స్. మీ 3 ఫోటోలు 10 ఏళ్ళు వేరే ఇన్స్టిట్యూషన్స్ వాళ్ళు వాడుకుంటున్నారు అనుకోండి, మా ర్యాంకరే అని. మీరు దాన్ని ఎలా కర్బ్ చేయగలరు? నేను దాన్ని కర్బ్ చేయడానికి ఇట్స్ హ్యాపెనింగ్, కానీ దాన్ని కర్బ్ చేయడానికి ట్రై కూడా చేయను అసలు. నేను పట్టించుకోను దాన్ని. ఎందుకు పట్టించుకోనంటే అజయ్ అని స్టూడెంట్ ఉన్నాడు ఇప్పుడు నా దగ్గర. అతను ర్యాంక్ వస్తుంది. అతను బయట ఢిల్లీలో ఒక 3 to 4 అకాడమీస్లో మాక్ ఇంటర్వ్యూకి వెళ్తున్నాడు. నేనే వెళ్ళమని చెప్పాను. ఎందుకంటే
మన దగ్గర ఉన్న మాక్ ఇంటర్వ్యూ ప్యానల్స్లో ఆల్రెడీ మనం చీఫ్ సెక్రటరీస్ని డీజీపీలు ఇచ్చి చేయిస్తున్నాం మాక్ ఇంటర్వ్యూస్. కానీ అబ్బాయికి ఎక్కువ ఎక్స్పోజర్ కావాలి. అంటే ఓన్లీ మన ఇన్స్టిట్యూటే కాకుండా రకరకాల ప్లేసులకి వెళ్ళి మాక్ ఇంటర్వ్యూ ఇవ్వడం వల్ల ఎక్స్పోజర్ బెటర్గా వస్తుంది, అబ్బాయికి హెల్ప్ అవుతుంది. రేపు పొద్దున్న ర్యాంక్ వచ్చినప్పుడు వాళ్ళు ర్యాంక్ వేసుకుంటారు, వేసుకుని తప్పు కూడా లేదు, ఎందుకంటే వాళ్ళు హెల్ప్ చేశారు ఎంతో కొంత. కానీ నా హ్యాపీనెస్ ఏంటంటే, ఒకటి అబ్బాయికి ర్యాంక్ వచ్చింది, సెకండ్ అబ్బాయి మొదటి నుంచి మనం గైడెన్స్ ఇస్తున్నాం కాబట్టి అబ్బాయికి అడిగితే మన పేరు చెప్తాడు. జనరల్గా వాళ్ళ పేరు చెప్తాడు, మాక్ ఇంటర్వ్యూ చెప్తాడు, మన పేరు ఏం చెప్తాడు, ప్రిలిమ్స్కి మెయిన్స్కి పెద్దకి గైడెన్స్ ఇచ్చారని చెప్తారు. సో అది చాలు. సెకండ్ థింగ్, ఇంకోటి సివిల్ సర్వీస్ ఎగ్జామ్లో ఈ అబ్బాయి 1 ర్యాంక్ రావాలని కూడా కష్టం. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర యూపీఎస్సీ ప్రిపరేషన్ అవుతున్న పిల్లల్లో కూడా కొంతమంది ఆప్షనల్స్ సైకాలజీ, ఫిలాసఫీ ఉంటాయి. ఇప్పుడు మన శరత్ చంద్ర ఐఏఎస్ అకాడమీలో ప్రిలిమ్స్ కోచింగ్ ఇస్తాము, మెయిన్స్కి జనరల్ స్టడీస్ కోచింగ్ ఇస్తాము. కానీ ఆప్షనల్స్ మాత్రం మనం ఓన్లీ పొలిటికల్ సైన్స్ అని, సోషియాలజీ అని, ఆంథ్రోపాలజీ అని, తెలుగు అని 4 చెప్తాం. కానీ యూపీఎస్సీలో చాలా ఆప్షన్స్ ఉన్నాయి. సో వేరే కావాలనుకున్నప్పుడు ఎంకరేజ్ ద స్టూడెంట్ టు గో సమ్వేర్ ఎల్స్. వెళ్ళమని చెప్తే వేరే దగ్గరికి ఆప్షన్ కొంచెం తీసుకుంటారు, ఇలా ఉంటుంది. సో అందుకని యూపీఎస్సీలో ఒక స్టూడెంట్కి మొత్తం మనం ఇవ్వాలని కూడా కరెక్ట్ కాదు. మనం కొంత ఇస్తాము, మిగతాది విల్ టేక్ ఫ్రమ్ అవుట్ సైడ్ ఆల్సో. ర్యాంక్స్ వస్తుంటాయి. అయితే మ్యాక్సిమం ట్రై చేస్తూ ఉంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇందాక చెప్పినట్టుగా మనం వాళ్ళకి ఒక మంచి ఎకో సిస్టమ్ ఇస్తూ, ఇందాక అడిగారు మీరు పర్సనల్ మెంటార్షిప్ ఎంతో నమ్మొచ్చు అని చెప్పి. మన దగ్గర మాత్రం మన ఇన్స్టిట్యూట్లో పర్సనల్ మెంటార్షిప్ యూనిక్గా ఉంటుంది మేడం. ఎలా ఉంటుందంటే, పర్సనల్ మెంటార్షిప్ అంటే నెంబర్ 1, ఒక మంచి ఎక్స్పర్ట్ని, అతను ర్యాంకర్ అయి ఉంటాడు లేదా యూపీఎస్సీ ఇంటర్వ్యూకి మల్టిపుల్ టైమ్స్ వెళ్ళిన పర్సన్ ఉంటాడు. అతను స్టూడెంట్తో ఎవ్రీ వీక్ మాట్లాడుతూ ఉంటాడు, ఫస్ట్ థింగ్. సెకండ్, రిసోర్స్ అన్ని మనం ఇస్తాం, ఏం చదవాలో చదువుకుంటుంటారు. థర్డ్, ప్రతి వీకెండ్ ఆ వీక్లో చదివిన సిలబస్ మీద ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ ఎగ్జామ్ పెట్టి వాటిని ఇవాల్యుయేట్ చేసి ఫీడ్బ్యాక్ ఇస్తూ ఉంటాం. అండ్ నెంబర్ 4, ఆ అబ్బాయికి కావాల్సిన కరెంట్ అఫైర్స్ని డైలీ, వీక్లీ, మంత్లీ మనమే సమకూరుస్తూ ఎగ్జామ్ పెట్టుకుంటూ వెళ్తూ ఉంటాం. నెంబర్ 5, ఆప్షనల్ అయినా, సీసాట్ అయినా ఎడిషనల్ సపోర్ట్ కూడా ఇచ్చుకుంటూ తీసుకెళ్తాం. దానివల్ల ఒక 10 months 1 year అయిపోయేసరికి హీల్ బికమ్ స్ట్రాంగ్ ఇన్ జనరల్ స్టడీస్, కరెంట్ అఫైర్స్, సీసాట్, ఆప్షనల్, ఎగ్జామ్ రైటింగ్ అన్నీ స్ట్రాంగ్ అవుతారు. అలాగే 1 year అనే కాదు, డిగ్రీ ఫస్ట్ ఇయర్లో ఉన్నారు స్టూడెంట్ ఎవరు, ఇప్పుడు ఇంజనీరింగ్ చేస్తారు, బీటెక్ సెకండ్ ఇయర్లోనో, ఎంబీబీఎస్ థర్డ్ ఇయర్లో ఉన్నారు స్టూడెంట్, వాళ్ళు మెంటర్షిప్ కావాలి. వాళ్ళు మన దగ్గర ఆన్లైన్ కోచింగ్ ఉన్నా జాయిన్ అవ్వలేరు. ఎందుకు అవ్వలేరంటే వాళ్ళ క్లాసెస్ అన్ని బిజీగా ఉంటారు, మన క్లాస్ టైమింగ్స్ వేరు. సో వాళ్ళకి ఏం చేస్తాము, పర్సనల్ మెంటర్షిప్ ఫర్ 3 years. ఒక ఎంబీబీఎస్ సెకండ్ ఇయర్లో ఉన్న అమ్మాయి మన దగ్గర మెంటర్షిప్ తీసుకుంటే ఎంబీబీఎస్ ఫైనల్ ఇయర్ అంటే ఒక 5 years హౌస్ సర్జన్తో కలిపి అయిపోయిన తర్వాతే షీ కెన్ ఎట్ ది ఎగ్జామ్. ఆ 3 ఏళ్ళు మెంటర్షిప్ ఇచ్చుకుంటూ వెళ్తాం మనం. అంటే మన దగ్గర ఉన్న క్లాస్ కూడా ప్రొవైడ్ చేస్తాం, రికార్డ్ క్లాస్, వీటిని యూజ్ చేసుకుంటూ ముందుకు వెళ్తుంది అనమాట. సో మెంటర్షిప్ కెన్ బి కస్టమైజ్డ్ ఫ్రమ్ 6 months to 6 years అనమాట, అలా ఉంటుంది. సో వీ కెన్ ట్రస్ట్ ఇట్. మా ఫాదర్ ఎప్పుడూ చెప్తూ ఉంటారు మాకు, ఇది కాదురా ఐఏఎస్ కొట్టాలి, సివిల్స్ రాయాలి. హీ హిమ్సెల్ఫ్ బీయింగ్ ఇన్ క్యాబినెట్ సెక్రటేరియట్, రిటైర్డ్ యాజ్ డిప్యూటీ డైరెక్టర్ R&AW at New Delhi. So all our life we have seen so many people coming from Andhra to get coaching from Rao's Institute. So that also inspired me to sit with you for a podcast today. Failing which అది సక్సెస్ కాని వాళ్ళు ఆల్టర్నేటివ్గా కాలేజీలో లెక్చరర్స్గా అలా చేరిన వాళ్ళు ఉన్నారు, విత్ ద హెల్ప్ ఆఫ్ దట్ కైండ్ ఆఫ్ ఇంగ్లీష్ కమ్యూనికేషన్ అండ్ స్కిల్స్. దేర్ ఆర్ సర్టన్లీ అదర్ ఆప్షన్స్, బట్ ప్లాన్ ఏ, ప్లాన్ బి, ప్లాన్ సి అని మీరేమన్నా ఫోకస్ చేసి వాళ్ళకి హోప్స్ లూజ్ అవ్వకుండా, ఎమోషనల్ స్ట్రెస్, సైకలాజికల్గా డిప్రెషన్లోకి వెళ్ళకుండా గైడెన్స్ కూడా కౌన్సిలింగ్ రూపంలో మీ ఇన్స్టిట్యూషన్లో ఇస్తూ వాళ్ళని మోరల్ సపోర్ట్గా ఉంటారా? మోరల్ సపోర్ట్ చాలా ఇంపార్టెంట్. అలాగే కమింగ్ టు నో అబౌట్ యువర్ ఫ్యామిలీ, రియల్లీ వెరీ గుడ్. ఎందుకంటే మీ ఫ్యామిలీలో ఐఐటియన్స్ ఉన్నారు కదా. సో దానివల్ల మీకు ఒక రిగరస్ ప్రిపరేషన్ ఐడియా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు లైక్ +2లో ఇక్కడ మామూలుగా స్టేట్ సిలబస్ బుక్స్ చదువుతారు. ఒక ఇంటిగ్రల్ క్యాలిక్యులస్ తీసుకుంటే, లేదు ఫిజిక్స్, కెమిస్ట్రీ ఏం తీసుకున్నా, ఇక్కడ చదివే బుక్స్ మీరు చెప్తున్న కన్సాలిడేటెడ్ కరికులమ్స్ ఇవన్నీ నెంబర్ ఆఫ్ స్కూల్స్లో విన్నాం, పిల్లల్ని చదువుతూ చూసాం మా ఫ్యామిలీలోనే. హెచ్సి వర్మ, ఆర్డి శర్మ, ఎన్సీఆర్టీ, మా బ్యాక్గ్రౌండ్ అంతా ఎన్సీఆర్టీ, వీఆర్ స్టడింగ్ ఫ్రమ్ దట్ బ్యాక్గ్రౌండ్. కాబట్టి ఎన్సీఆర్టీ కంటెంట్, కరికులమ్ ఈజ్ అ బిగ్ ఫౌండేషన్, హ్యూజ్ ఫౌండేషన్. If I am working in some institution,
ఐ స్టాండ్ వెరీ డిఫరెంట్ ఫ్రమ్ ఆల్ అదర్ ది ఫ్యాకల్టీ. ఎందుకంటే మీరు అన్నట్టుగా ఫర్ ఎగ్జాంపుల్ నేను కూడా ఐ హ్యావ్ డన్ మై బీటెక్ ఫ్రమ్ ఐఐటి మెడ్రాస్ చేశాను. మా వైఫ్ కూడా ఐఐటి మెడ్రాసే. మా వైఫ్ ఐఆర్ఎస్సి ఆఫీసర్. కాబట్టి ఏంటంటే సివిల్ సర్వీస్ గురించైనా లేదా ఐఐటి గురించైనా ఒక అవగాహన ఉంది నాకు బేసికల్గా. నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు అన్నట్టుగా కెమిస్ట్రీ ఉందనుకోండి, 8th 9th 10th క్లాస్లో కార్బన్ కాంపౌండ్స్లో బాగా స్ట్రాంగ్ ఉంటేనే ఇంటర్మీడియట్ ఆర్గానిక్ కెమిస్ట్రీ దే కెన్ అండర్స్టాండ్. అలాగే అటామిక్ స్ట్రక్చర్ బాగా అర్థమైతేనే ఇన్ఆర్గానిక్ కెమిస్ట్రీ దే కెన్ అండర్స్టాండ్ అనమాట. అలాగే మోల్ కాన్సెప్ట్ అర్థమైతేనే ఫిజికల్ కెమిస్ట్రీ. ఫిజిక్స్లో కూడా 8th 9th 10th కైనమాటిక్స్ స్ట్రాంగ్ ఉంటే దే అండర్స్టాండ్ మెకానిక్స్ స్ట్రాంగ్గా ఉంటే రొటేషనల్ డైనమిక్స్ ఆ స్ట్రాంగ్గా ఉంటేనే దే కెన్ గో ఫార్వర్డ్ అనమాట. ఒక స్టూడెంట్కి సోషల్ సైన్స్ మ్యాథ్స్ వాట్ ఎవర్ ఇంగ్లీష్ అయినా కూడా ఒక టాపిక్ అర్థం అవ్వలేదంటే ఫస్ట్ ఇంకొంచెం బ్యాక్ వెళ్ళాలి, అది అర్థం కాదంటే ఇంకొంచెం బ్యాక్ వెళ్ళాలి, లేదా ఇంకొంచెం బ్యాక్ వెళ్ళాలి, ఎక్కడో ఒక ప్లేస్కి వెళ్ళాలి. లర్నింగ్ అంటే ఏంటంటే యాక్చువల్ లర్నింగ్ ఈజ్ మూవింగ్ ఫ్రమ్ నోన్ టు అన్నోన్. సో నోన్ దాకా వెళ్ళిపోవాలి. కొంతమందికి 5th క్లాస్లోనే మ్యాథ్స్ అక్కడ ఆగిపోయి ఉంటారు, వాళ్ళు 4th దాకా వచ్చేది 5thలో ఆగిపోయి ఉంటారు. 5thకి వెళ్ళిపోవాలి తప్పదు. ఇంకా అబ్బాయి ఇంటర్లో ఉన్నా గో బ్యాక్ 5th క్లాస్. 5th నుంచి ఫాస్ట్ మూవ్ అవ్వచ్చు. ఇంకప్పుడు ఎందుకంటే పెద్ద భయపడాడు కాబట్టి అండర్స్టాండ్. 5thలో ఆల్జీబ్రా అలా వెళ్ళిపోతే ఇట్ మే టేక్ సమ్ టైం, బట్ అప్పుడే స్ట్రాంగ్ అవుతారు. పంచ కట్టుకుని లుంగి కట్టుకుని వచ్చిన అతన్ని ఎలా రిసీవ్ చేసుకోవాలి, అతని బాధ ఏంటో వినాలి అన్నంత మోరల్ ఎథిక్స్ మీరు ఇస్తున్నారు అనుకుంటున్నారా మీ అకాడమీలో? బేసికల్గా ఎథిక్స్ అనేది చాలా ఇంపార్టెంట్ స్కూల్ లెవెల్ నుంచి కూడా. ఇంకా చెప్పాలంటే స్కూల్ స్టూడెంట్స్కి ఎథిక్స్ బాగా నేర్పించగలం, కానీ గ్రాడ్యుయేషన్ ఫినిష్ అయిన స్టూడెంట్స్కి ఎథిక్స్ నేర్పించిన టైం పడుతుంది. ఎందుకంటే ఆల్రెడీ దేర్ మైండ్ వాజ్ తయారైంది మైండ్. అయినా కూడా వాళ్ళకి ఎలాగో యూపీఎస్సీలో కూడా జనరల్ స్టడీస్ పేపర్ 4 ఎథిక్స్ ఉంటుంది. దానికి మన ఫ్యాకల్టీ అనే కాకుండా సీనియర్ బ్యూరోక్రాట్స్తో క్లాస్ చెప్పిస్తూ ఉంటాం జనరల్గా. దానికి కారణం ఏంటంటే డిఫరెంట్ కేసెస్లో ఒక ఆఫీసర్ ఎటువంటి తప్పులు చేసే అవకాశం ఉంటుంది. అవి చేయకుండా కరెక్ట్ చేయాలంటే ఎలా ఆలోచించాలి. కాస్మోపాలిటన్ సిటీ టు మెట్రోపాలిటన్ సిటీస్ టు నెక్స్ట్ రాజధాని మన విజయవాడ చూసుకుంటే ఇన్స్టిట్యూషన్స్లో సిమిలారిటీస్ ఏంటి, డిఫరెన్సెస్ ఏంటి? మేడం మీరు చెప్పినట్టుగా ఒకప్పుడు మేబీ ఒక 50 years బ్యాక్ ఏమో రావుస్ ఇన్స్టిట్యూట్ బాగా ఫేమస్. కానీ ఈరోజు అప్పుడున్న ఇన్స్టిట్యూట్ లేదు, చాలా కొత్తగా వచ్చాయి. ఢిల్లీలో చాలా వచ్చాయి మంచి ఇన్స్టిట్యూట్ వచ్చాయి. ఢిల్లీ అనేది ఒక పెద్ద హబ్లా తయారైంది. అందులో అన్ని ఆప్షనల్స్, హ్యూజ్ కాంపిటీషను. ఓల్డ్ రాజేంద్ర నగర్ అండ్ ముఖర్జీ నగర్లో మొత్తం ఆల్మోస్ట్ ఒక 25,000 మంది యూపీఎస్సీ ఉన్న ఆస్పిరెంట్స్ ఉన్నారు. హబ్లా మారింది. బట్ 1990s 2000 తర్వాత స్లోగా బెంగళూరు, చెన్నై, హైదరాబాద్, ఇలాగా లక్నో, వీటిలో కూడా జైపూర్లో కూడా స్టార్ట్ అయింది యూపీఎస్సీ కోచింగ్. ఇంక ఈ రోజుకి అవ్వనే కాకుండా విజయవాడ అవ్వచ్చు, కోయంబత్తూరు అవ్వచ్చు, లేదా పూణే అవ్వచ్చు, ఇలా వేరే ప్లేసుల్లో కూడా స్టార్ట్ అయింది కోచింగ్. ఇప్పుడు ఆల్మోస్ట్ నా ఉద్దేశంలో దేర్ హ్యాస్ బీన్ నార్మలైజేషన్. అంటే ఒక మంచి ఫ్యాకల్టీ 5 ఉన్నా చాలు యూపీఎస్సీ కోచింగ్ బెటర్గా ఇవ్వచ్చు అనమాట. ఒకళ్ళు పాలిటీకి, ఎకానమీకి, జాగ్రఫీ, హిస్టరీకి, ఇంకా కరెంట్ అఫైర్స్కి, మిగతావన్నీ కూడా దే ఓన్లీ కెన్ మేనేజ్ అనమాట. ఈ రకంగా ఢిల్లీలో ఉన్న క్వాలిటీనే మన శరత్చంద్ర ఐఏఎస్ అకాడమీ హైదరాబాద్ బ్రాంచ్ అయినా విజయవాడ బ్రాంచ్ అయినా కూడా వీఆర్ ఏబుల్ టు గివ్ ద సేమ్ కైండ్ ఆఫ్ క్వాలిటీ. ఎందుకంటే ఢిల్లీలో ఎటువంటి ఫ్యాకల్టీ టీచ్ చేస్తున్నారో అటువంటి ఫ్యాకల్టీయే ఇక్కడ టీచ్ చేస్తున్నారు. ఆల్మోస్ట్ అంతకుముందు ఢిల్లీ చెప్పిన వాళ్ళతోనే మనం చెప్పించగలుగుతున్నాం. దానికి కారణం ఏంటంటే ఎకనామిక్స్ అంటే ఒకప్పుడు ఢిల్లీలో స్టూడెంట్స్ ఎక్కువ ఉండేవాళ్ళు. ఎక్కువ స్టూడెంట్స్ ఉన్నప్పుడే మనం ఎక్కువ పే చేసి మంచి వాళ్ళని తేగలం. బట్ ఇప్పుడు స్టూడెంట్స్ విజయవాడలో ఉంటున్నారు, హైదరాబాద్లో ఉంటున్నారు, ఇక్కడే కోచింగ్ తీసుకుంటున్నారు. సో ఇక్కడ కూడా దెర్ ఆర్ మోర్ స్టూడెంట్స్ ఇన్ ద క్లాస్ రూమ్. అంతమంది స్టూడెంట్స్ ఉన్నప్పుడు ఏమవుతుందంటే డెఫినెట్గా వీ కెన్ పే అండ్ బ్రింగ్ ఏ వెరీ గుడ్ ఫ్యాకల్టీ. వాట్ అబౌట్ ది ఎక్స్పోజర్ పార్ట్? ఇప్పుడు కాస్మోపాలిటన్కి ఉన్న ఎక్స్పోజర్ యూ కాంట్ ఎక్స్పెక్ట్ ఫ్రమ్ స్టూడెంట్స్ కమింగ్ ఫ్రమ్ ది లోకల్. బట్ సివిల్స్ ఎగ్జామినేషన్కి నా ఉద్దేశం ఎక్స్పోజర్ అక్కర్లేదు అసలు. అదే మీరు ఇంజనీరింగ్ అనుకోండి, ఇంటర్న్షిప్ చేయాలి, ఇండస్ట్రీస్కి వెళ్ళాలి, చూడాలి, అబ్జర్వ్ చేయాలి. సివిల్స్ ఇంట్లో కూర్చున్నా కూడా, కంప్యూటర్ ముందు కూర్చున్నా కూడా సివిల్ సర్వీసు సిలబస్ అంతా ఫినిష్ చేసుకొని మల్టిపుల్ ఎగ్జామ్స్ రాసుకొని ఒక స్మాల్ పీర్ గ్రూప్ 10 మంది బాగా చదివే పిల్లలు ఉంటే ఇంటర్నల్ డిబేట్స్ డిస్కషన్స్ ఒపీనియన్స్ని బిల్డప్ చేసుకుంటే సరిపోతుంది అనమాట. అందుకని ఇంకేం అవసరం లేదని నా ఉద్దేశం. అందుకని చాలామంది వాళ్ళ ఇంట్లో కూర్చొని కూడా ఒక 3-4 మంచి పీర్ గ్రూప్గా ఫామ్ అయ్యి కలిసి చదువుకుంటూ, డిస్కస్ చేసుకుంటూ, డిబేట్స్ పెట్టుకుంటూ, ఎగ్జామ్స్ రాసుకుంటూ ఎగ్జామ్ క్లియర్ చేయొచ్చు. ఇంకా చెప్పాలంటే నా ఉద్దేశంలో లార్జర్ సిటీస్లో డిస్ట్రాక్షన్స్ ఎక్కువ ఉంటాయి. మనకి అంతమంది ఫ్రెండ్స్ అన్న ఫ్యాకల్టీ అవసరం లేదు. ఎక్కువ ఐడియాస్ తెలిసినా కూడా టైం వేస్ట్ అయ్యేలాగానే సివిల్స్ ఎగ్జామినేషన్ ఉంటుంది. జనరల్గా ఒక మంచి జర్నలిస్ట్ అవ్వాలన్నా
ఎక్స్పోజర్ కావాలి, ఎక్కువ మందితో మాడాలి, బోల్డ్ ఒపీనియన్స్ తెలుసుకోవాలి, ఒపీనియన్స్ని, అప్పుడే గ్రో అవుతాం మనం. ఒక ఒక ఆర్ట్లో కూడా గ్రో అవ్వాలి. బట్ సివిల్స్ ఎగ్జామ్ అలా కాదు. సివిల్స్ ఎగ్జామ్లో అన్ని ఒపీనియన్స్ అన్ని విషయాలు తెలుసుకుంటే డిస్ట్రాక్ట్ అయ్యి టైం వేస్ట్ అవుతుంది. సో లిమిటెడ్గా పెట్టుకో రిసోర్సెస్ని, ఎక్కువ రివైజ్ చేసుకుంటూ ఎగ్జామ్స్ ఎక్కువ రాయాలి. కాబట్టి ఢిల్లీకి వెళ్ళాల్సిన అవసరం లేదని నా ఉద్దేశం. ఇంకా చెప్పాలంటే నేను ఐ స్ట్రాంగ్లీ రికమెండ్ నాట్ టు గో ఢిల్లీ. ఎందుకంటే దానికి కారణం ఏంటంటే ఢిల్లీలో యు ఆర్ బయాస్డ్. మేబీ బట్ చూడండి, ఢిల్లీలో పొల్యూషన్ చాలా పెరిగిపోయింది, కంజెషన్ బాగా పెరిగింది. 10 ఏళ్ల పాటు నుంచి చదువుతున్న యాస్పిరెంట్స్ అందరూ పక్కనే ఉండడం వలన యంగ్ పీపుల్ వెళ్ళి వీళ్ళందరిని చూసి 10 ఏళ్ళ నుంచి చదువుతున్నారు, భయపడిపోతున్నారు. 10 ఏళ్ళు చదవాలి ఎగ్జామ్కి అవసరం ఏంటని. ఫ్రెష్గా ఆలోచించి, ఒరిజినల్గా ఆలోచించి రాగా మనం సాధించగలం అని ఆలోచించడానికి ఢిల్లీ వెళ్ళాల్సిన అవసరం లేదు. సెకండ్, ఎక్స్పోజర్ అనేది వాట్ కైండ్ ఆఫ్ ఎక్స్పోజర్? కొంచెం కరెక్ట్గా మెంటర్షిప్ ఇచ్చేవాళ్ళు, బాగా చెప్పేవాళ్ళు 5 మెంబర్స్ సరిపోతారు. 5 మెంబర్స్ అంతకన్నా ఎక్కువ మంది ఎందుకు? అంతకన్నా ఎక్కువ మంది దగ్గర ఒపీనియన్ తెలుసుకున్న ఐడియా తెలుసుకున్నా కూడా నష్టమే, లాభం లేదని నా ఉద్దేశం. సో ఇంకా చెప్పాలి, హైదరాబాద్కి విజయవాడ కంపారిజన్ వచ్చేసరికి శరత్ చంద్ర ఐఏఎస్ అకాడమీ హైదరాబాద్లో ఉంది, విజయవాడలో ఉంది. ఢిల్లీ నేను చెప్పిన విధంగా పొల్యూషన్ ఎక్కువ, ఫుడ్ ప్రాబ్లం ఉంది, వెదర్ ఎక్స్ట్రీమిటీస్ ఉన్నాయి. సీనియర్ ప్లేయర్స్ ఎంతోమంది అక్కడ ప్రిపేర్ అవ్వడం వల్ల కాన్ఫిడెన్స్ లేక అవుతూ ఉంటాము. మెటీరియల్ ఎక్కువ దొరికేయడం వల్ల సెలక్షన్ మెటీరియల్ కష్టం అవుతుంది. రూమ్స్ అన్నీ బాగా కంజెస్టెడ్గా ఉంటాయి. ఎక్కువ పే చేయాలి. ఇన్స్టిట్యూట్కి ఎక్కువ పే చేయాలి, రూమ్స్కి చాలా ఎక్కువ పే చేయాలి. ఒకరు 10 మంది కూర్చున్నారు, 10 మంది ఉన్నా కూడా రెంట్ 20,000 కట్టాలన్నమాట. ఇవన్నీ ఆలోచిస్తే ఒకప్పుడు ఢిల్లీ ఇవన్నీ ఉన్నా వెళ్ళాలి, తప్పదు, ఆప్షన్ లేదు. ఇప్పుడు ఆప్షన్ ఉంది. ఇప్పుడు కమింగ్ టు హైదరాబాద్, విజయవాడకు వస్తే ఖచ్చితంగా మన అకాడమీలో కూడా విజయవాడ కన్నా హైదరాబాద్లోనే స్ట్రెంత్ ఎక్కువ ఉంటుంది. ఏది? యూపీఎస్సీ 1 ఇయర్ సివిల్స్ కోచింగ్ గ్రాడ్యుయేషన్ అయిపోయిన వాళ్ళు విజయవాడ కన్నా హైదరాబాద్కి ఎక్కువ వస్తూ ఉంటారు, పెద్ద సిటీ కాబట్టి. కానీ విజయవాడలో ఎవరుంటారంటే, ఎవరైతే మన అకాడమీ నమ్మడమే కాకుండా ఒక 5 మంచి మెంటర్స్ ఉన్నారు, మంచి ఫ్యాకల్టీ ఉన్నారు, టెస్ట్ సిరీస్ బాగుంది, మేము ఇంట్లో కూర్చొని చదువుకుంటాం, విజయవాడలోనే ఇంటి చదువుకుంటాము. లేకపోతే శరత్ చంద్ర ఐఏఎస్ అకాడమీ మన హాస్టల్ కూడా ఉంది విజయవాడలో. హైదరాబాద్ ఎందుకు డిస్ట్రాక్షన్ అనుకున్న వాళ్ళు దే స్టే బ్యాక్ ఇన్ విజయవాడ. బట్ అలా ఆలోచించే కెపాసిటీ ఉన్న పేరెంట్స్, పిల్లలు తక్కువ మంది ఉన్నారు. బట్ వాళ్ళకైనా కూడా వీఆర్ ఏబుల్ టు ప్రొవైడ్ వెరీ గుడ్ క్వాలిటీ ఇన్ విజయవాడ అనమాట. విజయవాడకు వచ్చి 10 days ఉంటే వాళ్ళకి అర్థమైపోద్ది. హియర్ వీ హ్యావ్ ద బెస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, బెస్ట్ ఫ్యాకల్టీ, బెస్ట్ పీర్ గ్రూప్, బెస్ట్ మెటీరియల్, హాస్టల్స్ ఆల్సో. హైదరాబాద్ స్ట్రెంత్ ఎక్కువ ఉంటుంది, మనకు కూడా స్ట్రెంత్ ఎక్కువ ఉంటుంది. హైదరాబాద్లో మేబీ మనం హైదరాబాద్లో ఓన్లీ యూపీఎస్సీ సివిల్స్ కోచింగ్ 1 year ఇస్తాం, 1 year కోచింగ్ ఇస్తాం. విజయవాడలో అయితే ఇంటర్ ప్లస్ ఐఏఎస్ అని శరత్ చంద్ర జూనియర్ కాలేజ్లో, డిగ్రీ ప్లస్ ఐఏఎస్ అని మన శరత్ చంద్ర డిగ్రీ కాలేజ్లో ఇస్తూ ఉంటాం. దానివల్ల ఏమవుతుందంటే ఎక్కువ టైం ఉంటుంది పిల్లలు చదువుకోవడానికి, నెంబర్ ఆఫ్ ఇయర్స్ ఎక్కువ ఉంటుంది. సివిల్స్తో పాటు వేరే ఎగ్జామ్స్ ప్రిపేర్ అవ్వగలుగుతారు. ఫైనల్ డిగ్రీ అయిపోయేసరికి దే కెన్ క్లియర్ సమ్ ఆర్ ది అదర్ ఎగ్జామినేషన్. సో విజయవాడలో ఇంటర్ ప్లస్ ఐఏఎస్ ఉంది, మనకి డిగ్రీ ఉంది, 1 year కోచింగ్ ఉంది. హైదరాబాద్లో ఓన్లీ 1 year కోచింగ్ మాత్రమే ఉంది. అండ్ హైదరాబాద్లో ఖచ్చితంగా ఢిల్లీ లాంటి అట్మాస్ఫియర్ స్టార్ట్ అవుతుంది. హైదరాబాద్లో అశోక్ నగర్ ఇస్ ద హబ్ అనమాట. అక్కడ కూడా రూమ్ రెంట్స్ బాగా పెరుగుతున్నాయి, కంజెషన్ ఉంది. హైదరాబాద్లో మన బ్రాంచ్లో శరత్ చంద్ర ఐఏఎస్ అకాడమీ చదువుకున్న పిల్లలు చాలామంది, మనకు ఓన్ హాస్టల్ ఉంది హైదరాబాద్లో కూడా. బట్ సరిపోదు అది మనకి, అంటే పిల్లలు సరిపోదు, దే హ్యావ్ టు స్టే అవుట్ సైడ్ ఆల్సో. ఆ బయట హాస్టల్స్లో హై కంజెషన్, కమర్షియలైజేషన్ ఆఫ్ ద ఫుడ్, కల్చర్ అంతా మారిపోతుంది. సీనియర్స్ అందరూ వచ్చేస్తున్నారు అక్కడ, సీనియర్స్ అందరూ కూడా, మెటీరియల్ పెరిగిపోతుంది. సో అగైన్ స్టూడెంట్ డీవియేషన్స్ పెరిగే అవకాశం ఉంటుంది. విజయవాడలో ఇంకా స్టార్ట్ అవ్వలేదు కాబట్టి ఫ్రెష్గా రావచ్చు, ఒరిజినల్ ఆలోచించవచ్చు, ప్రిపేర్ ర్యాంక్ కొట్టచ్చు నా ఉద్దేశం. ఇక్కడ ఆలోచించండి మీరు, హైదరాబాద్ బయాస్ నాకు ఎందుకు ఉండాలి కదా యాక్చువల్గా. మరి హైదరాబాద్లో నాకు బ్రాంచ్ ఉంది, హైదరాబాద్లోనే మన స్ట్రెంత్ ఎక్కువ కూడా. శరత్ చంద్ర ఐఏఎస్ అకాడమీ హైదరాబాద్ స్ట్రెంత్ ఎక్కువ విజయవాడ కన్నా కూడా. ఏది 1 year కోచింగ్. ఇంటర్ డిగ్రీ అయితే విజయవాడే ఉంది, ఎందుకంటే మనకి విజయవాడలో మనకి హాస్టల్స్ ఉన్నాయి, ఓన్ క్యాంపస్లు ఉన్నాయి, గ్రౌండ్స్ ఉన్నాయి. ఇంటర్ డిగ్రీ పిల్లలందరూ కూడా యోగా చేస్తారు, పెద్ద పెద్ద గ్రౌండ్స్ ఉన్నాయి, గ్రౌండ్స్ ఆడతారు. వి ప్రొవైడ్ క్వాలిటీ ఫుడ్, హాస్టల్స్ ఉన్నాయి. ఇంటర్ డిగ్రీ కరికులం ఉంది. శరత్ చంద్ర జూనియర్ కాలేజ్, శరత్ చంద్ర డిగ్రీ కాలేజ్లో కరికులం ఉంది. ఆ ఫ్యాక్ట్ చెప్తూ ఉంటారు. అట్మాస్ఫియర్ అంతా బాగుంటుంది. బట్ 1 year కోచింగ్ వచ్చేసరికి అంత అవ్వదు. 1 year కోచింగ్ ఏమవుద్దంటే దే హ్యావ్ టు సిట్ డౌన్ అండ్ స్టడీ అంతే. ఇంకా వేరే కమ్యూనికేషన్ స్కిల్స్ అని ఇవన్నీ టైం స్పెండ్ చేసే టైం ఉండదు. సో ఫైనల్గా ఒక క్వశ్చన్ ఉందండి. ఈ ఆస్పిరెంట్స్ అందరూ 4 కేటగిరీస్గా మనం చెప్పుకోవచ్చు. సక్సెస్ఫుల్ పర్సన్ హూ హ్యాస్ క్రాక్డ్ ఇట్, స్ట్రగ్లింగ్ ప్రిలిమ్స్ అయ్యి మెయిన్స్ దాకా వెళ్ళలేని ఒక కేటగిరీ, కానీ ఇంకా కొన్ని ఏళ్ళు ఇంకా స్ట్రగుల్ చేసి అయినా కొట్టాలి అనుకుని దే పుట్ దేర్ హోల్ అండ్ సోల్ ఇన్ టు దాట్. ఫెయిల్యూర్స్, అసలు ప్రిలిమ్స్ కూడా కొట్టని వాళ్ళు,
ఏజ్ బార్ అయిపోయి, అంటే ఒక 10 ఇయర్స్ స్పాన్ ఇందాక నుంచి మనం మాట్లాడుకుంటున్నట్లుగా కొన్ని సంవత్సరాలు దాని మీద ఫోకస్ చేసి అన్నీ మర్చిపోయి పెట్టి చివరికి ఏదీ లేక మొత్తం ఇంక అయిపోయిందిరా నా లైఫ్ అని అనుకునే సిచ్యువేషన్కి ఉండే 4వ కేటగిరీ వరకు మీరు వాళ్ళకి ఇచ్చే సజెషన్స్ ఏంటి? వాళ్ళ లైఫ్ని ఎలా తీసుకోవాలి యాజ్ ఇట్ కమ్స్? సో ఐ థింక్ ఇప్పుడు నేను చెప్పేది ఎంతోమంది యూజ్ అవుద్ది అనుకుంటున్నాను. ఫస్ట్ పాయింట్ ఏంటంటే యూపీఎస్సి ప్రిపరేషన్ అప్పుడే స్టార్ట్ చేసే వాళ్ళ గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ అప్పుడు స్టార్ట్ చేసే వాళ్ళు ఏ ఆలోచించాలంటే ఒక 1.5 year 2 years అన్ని విషయాలని పక్కన పెట్టి ఇంకా వేరే డివిజన్స్ లేకుండా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా కెన్ దే సిట్ డౌన్ అండ్ రీడ్. అండ్ వాళ్ళు ఫస్ట్ ఫండమెంటల్ ఎన్సీఆర్టీ బుక్ స్టార్ట్ చేయాలి. దాని తర్వాత స్టాండర్డ్ బుక్స్ని కూడా లిమిట్ చేసుకోవాలి, వాటిని అర్థం చేసుకొని ఎక్కువ రివైజ్ చేయాలి. తర్వాత కాంప్రహెన్సివ్ లెర్నింగ్, తర్వాత నెంబర్ ఆఫ్ ఎగ్జామ్స్ రాయాలి, ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్. ఈ 3 స్టెప్స్లో ఎవరు తప్పు చేయకుండా ముందుకు వెళ్తారో సక్సెస్ అవుతారు. చాలామంది ఎన్సీఆర్టీ చదవరు, కొంతమంది స్టాండర్డ్ బుక్స్ లిమిట్ చేసుకోకుండా ఎక్కువ చదివేస్తుంటారు, కొంతమంది ప్రిలిమ్స్ ఎగ్జామ్స్ రాయాలి, అసలు చదువుతూనే కూర్చుంటారు. ఇవి లేకుండా చేస్తే ర్యాంక్ వస్తుంది. నౌ కమింగ్ టు ద సెకండ్ కేటగిరీ, ఫిలిమ్స్ పాస్ అవుతూ ఫిలిమ్స్ ఫెయిల్ అవుతుంటారు, అంటే ఫిలిమ్స్ ఎగ్జామ్ రాస్తూ ఉంటారు, ఫెయిల్ అవుతూ ఉంటారు. ఇందులో ఏమవుతుందంటే మేడం, ఫిలిమ్స్లో పేపర్ 2 CSAT ఉంటుంది. CSAT అంటే అర్థమెటిక్, ఇంగ్లీష్, రీజనింగ్. దాంట్లో 80% ఆఫ్ స్టూడెంట్స్ ఫెయిల్ అవుతున్నారు. 80% స్టూడెంట్స్ ఫెయిల్ అవుతున్నారు ఇప్పుడు లాస్ట్ 4 years నుంచి కూడా. 200 మార్క్స్కి 66 కూడా రావట్లేదు స్టూడెంట్స్కి, క్వాలిఫైయింగ్ 66 అనమాట రావట్లేదు. ఎందుకంటే ఒకటి నెగ్లిజెన్స్ అవ్వచ్చు, ఇంకోటి బేసికల్గా వాళ్ళకి బ్యాక్గ్రౌండ్లో ఆ అర్థమెటిక్ ఫౌండేషన్ లేకపోవడం వల్ల, కరెక్ట్ వర్డ్ లేకపోవడం వల్ల. కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా మంచి బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చినప్పటికీ CSAT ఎగ్జామ్ని ఎక్కువ ప్రాక్టీస్ చేయాలి, నెగ్లెక్ట్ చేయకూడదు. వాళ్ళు ఎంత స్ట్రాంగ్ ఇంజనీరింగ్ వచ్చినప్పటికీ కూడా దే హ్యావ్ టు ప్రాక్టీస్ CSAT పేపర్స్, ఎక్కువ ప్రాక్టీస్ చేయాలి. ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్, ఫిలిమ్స్లో పేపర్ 1లో చాలామంది ఫెయిల్ అవుతూ ఉంటారు. దానికి కారణం ఏంటంటే, ఫెయిల్ అవడం అంటే కట్ ఆఫ్ రీచ్ అవ్వరు. దానికి కారణం ఏంటంటే, ఒకటి వాళ్ళు చదివిన బుక్స్లో కాన్సెప్ట్స్ అర్థం చేసుకోకుండా బై హార్ట్ చేసుకుని వెళ్ళిపోతారు. బట్ మగ్గింగ్ అప్. అయితే యూపీఎస్సీ ఫిలిమ్స్ ఈ మధ్య కాలంలో లాస్ట్ కొంతకాలంలో ఏం చేస్తుందంటే, ఎవ్రీ క్వశ్చన్ ఈజ్ కాన్సెప్చువల్. అంటే ఎవరైతే దే అండర్స్టూడ్ ద కాన్సెప్ట్ వాళ్ళే చేయగలుగుతున్నారు. అది ఫస్ట్ థింగ్. సో అందుకని స్టూడెంట్స్ అలా బై హార్ట్ చేయడం ఆపి అర్థం చేసుకోవాలి. సెకండ్ థింగ్ ఏంటంటే, మల్టిపుల్ రివిజన్స్ లేకపోవడం వల్ల ఫెయిల్ అవుతున్నారు. అంటే ఎక్కువ బుక్స్ అవుతారు, రివైజ్ చేయరు. సెకండ్ చేయకూడదు. థర్డ్ థింగ్ ఏంటంటే, నెంబర్ ఆఫ్ ఫిలిమ్స్ ఎగ్జామ్స్ ప్రాక్టీస్ చేయాలి. ప్రతి టాపిక్ అవగానే ఎన్నో బిట్స్ ప్రాక్టీస్ చేయాలి. ఆబ్జెక్టివ్ థింకింగ్ రావాలి వాళ్ళకి, యూపీఎస్సీ డిమాండ్ అర్థం అవ్వాలి వాళ్ళకి, డిమాండ్. ఇలాగని చేస్తే ఈ 3 things చేస్తే ఫిలిమ్స్ క్వాలిఫై అవుతారని చెప్పగలను. కమింగ్ టు థర్డ్ కేటగిరీ, అంటే ఫిలిమ్స్ పాస్ అవుతూ ఉంటారు కానీ మెయిన్స్ ఎప్పుడు ఫెయిల్ అవుతూనే ఉంటారు చాలామంది. పాపం వాళ్ళకి ఫిలిమ్స్ పాస్ అవుతున్నారంటే దే హ్యావ్ గాట్ వెరీ గుడ్ నాలెడ్జ్, కాన్సెప్ట్స్ అన్నీ బాగున్నాయి, అన్ని సబ్జెక్ట్స్లో కూడా మంచి అవగాహన ఉంది, అయినా మెయిన్స్ ఫెయిల్ అవుతున్నారంటే మెయిన్స్ రైటింగ్ స్కిల్ కాబట్టి రైటింగ్ స్కిల్ వాళ్ళకి లేదు. రైటింగ్ స్కిల్ అంటే యూపీఎస్సీ డిమాండ్ ప్రకారంగా అందంగా రాయడం అని చెప్పలేనులే కానీ మంచి ఇంట్రొడక్షను, డిఫరెంట్ విషయాలను ఇంటిగ్రేట్ చేసి మల్టీ డైమెన్షన్ ఆన్సర్ చేయడం, ఇచ్చిన క్వశ్చన్ని కరెక్ట్గా అర్థం చేసుకొని దానికి మాత్రం ఆన్సర్ రాయాలి, వేరేం తీసుకురాకుండా. వాళ్ళ ఒపీనియన్ ఇంక్లూడ్ చేయగలగడం, కన్క్లూజన్ బెటర్గా రాయగలగడం, ఆ ఆన్సర్ని బాగా ఎన్రిచ్ అయ్యేలాగా మంచి మంచి డేటా, స్టాటిస్టిక్స్ని, ఇలస్ట్రేషన్స్ వెరీ గుడ్, అండ్ గవర్నమెంట్ రిపోర్ట్స్ని, కరెంట్ అఫైర్స్ని అన్నీ కూడా కలిపి రాయగలగాలి. ఇన్ని చేయాలంటే ఎంతో ప్రాక్టీస్ చేయాలి. అంటే ఒక 2 pages ఆన్సర్లు ఇవన్నీ తీసుకురావాలంటే బాగా ప్రాక్టీస్ చేయాలి. ప్రాక్టీస్ చేయడమే కాకుండా ఫీడ్బ్యాక్ తీసుకోవాలి. అగైన్ శరత్ చంద్ర ఐఏఎస్ అకాడమీలో, మన ఐఏఎస్ అకాడమీలో ఒక స్ట్రెంత్ మాది ఏంటంటే, ఒక స్ట్రెంత్ ఎన్నో ఎగ్జామ్స్ పెడతాం కదా మేడం, వాటిని ఇవాల్యుయేట్ చేస్తాం. చాలా ఐఏఎస్ ఇన్స్టిట్యూట్స్ ఏంటంటే ఎగ్జామ్ పెడతారు కానీ ఇవాల్యుయేషన్ టైం స్పెండ్ చేయరు. ఎందుకంటే ఒక్కొక్క పేపర్ కరెక్షన్ చేయాలి, టైం పడుతుంది. దానికోసం సపరేట్ టీం ఉంటుంది మన దగ్గర, వాళ్ళు కరెక్షన్ చేసి ఫీడ్బ్యాక్ ఇవాల్యుయేట్ చేసి ఫీడ్బ్యాక్ ఇస్తుంటారు. అది చాలా ఇంపార్టెంట్. దాన్ని బట్టి స్టూడెంట్ ఇంప్రూవ్ అవుతూ ఉంటారు. అలా చేస్తేనే మెయిన్స్ క్లియర్ చేయగలము. అండ్ ఓన్ నోట్స్, మెయిన్స్లో మంచి మార్కులు వచ్చారు ఎవరంటే ప్రతి టాపిక్ మీద కూడా ఓన్ నోట్స్ తయారు చేసుకొని కాంప్రహెన్సివ్గా, కన్సైజ్గా, బ్రీఫ్గా నోట్స్ చేసుకొని ఆ నోట్స్ని ఎక్కువ రివైజ్ చేసేవాళ్ళు ఆన్సర్ వెంటనే రాయగలుగుతారు. అంటే కొంతవరకు మెమరైజేషన్ చెప్పాలి, మెమరీయే కొంతవరకు, కాన్సెప్ట్తో పాటు మెమరీ చేయగలగాలి. అండ్ ఆప్షనల్, జనరల్ స్టడీస్ స్ట్రాంగ్ అయితే ఆప్షనల్ వీక్ ఉంటారు, ఆల్ స్ట్రాంగ్ అయితే జిఎస్ వీక్ ఉంటారు. ఈ రకంగా ఉంటారు చాలామంది స్టూడెంట్స్. ఆ బ్యాలెన్స్ చేయగలగాలి. ఆప్షనల్లో, జనరల్ స్టడీస్లో ఎస్ఏ రీడింగ్ ఉంటుంది, ఎస్ఏ రీడింగ్లో బాగా రాయగలగాలి. ఆ బ్యాలెన్స్లో ఏ ఒక్కటి, ఇప్పుడు ఒక 30-40 మార్క్స్ తగ్గినా కూడా, ఒక్కొక్క పేపర్లో 5 మార్క్స్ తగ్గినా కూడా మొత్తం 7 పేపర్స్లో, అంటే 9 పేపర్స్లో ఒక 2 తీసేయండి, ఇంగ్లీష్ అండ్ తెలుగు. 7 పేపర్స్, ఒక్కొక్క పేపర్లో 5 మార్క్స్ తగ్గి 30 మార్క్స్ మారిపోతాయి.
అసలు వీ విల్ నాట్ బి క్వాలిఫైడ్ ఇంటర్వ్యూ అనమాట. ఈ రకంగా చేస్తే మెయిన్స్ క్లియర్ చేస్తారు. నెక్స్ట్ 4th కేటగిరీ ఎప్పుడు మెయిన్స్ క్వాలిఫై అవుతారు, ఇంటర్వ్యూ ఫెయిల్ అవుతుంటారు. ఇక్కడ కాంబినేషన్ ఉంటుంది మేడం. అంటే మెయిన్స్ తక్కువ వస్తుందా, ఇంటర్వ్యూ తక్కువ చూసుకోవాలి. ఇంటర్వ్యూ తక్కువ వస్తుంటే దే నీడ్ ఎ కాంప్రిహెన్సివ్ అసెస్మెంట్. ఒక మంచి టీమ్ ఆఫ్ బ్యూరోక్రాట్స్ కానీ ఎక్స్పర్ట్స్ కానీ వాళ్ళతో మాట్లాడి మాక్ ఇంటర్వ్యూస్ అర్థం చేసుకోవాలి. అది కరేజ్ అంటే వాళ్ళు కరేజియస్ కాదా, కాన్ఫిడెంట్ కాదా, కమ్యూనికేషన్ వీకా, లేకపోతే మాట్లాడుతున్నప్పుడు న్యాచురల్గా ఫ్లో రావట్లేదా, వాళ్ళకి రైట్ వర్డ్స్ యూజ్ చేయలేకపోతున్నారా, ఒకాబులరీ బ్రెయిన్ స్టార్మింగ్ చేసుకోలేకపోతున్నారా, ఇలా అన్నీ ఆలోచించి దాన్ని వర్కౌట్ చేయాలి, టైం స్పెండ్ చేయాలి. కొంతమందికి న్యాచురల్గా ఉంటుంది, వాళ్ళు స్కూల్లో కాలేజ్లో మాట్లాడుతూ ఉంటారు, డిబేట్స్కి వెళ్తూ ఉంటారు, న్యాచురల్ వాళ్ళు ఇంటర్వ్యూకి వచ్చేస్తుంటుంది. కొంతమంది పాపం ఫస్ట్ నుంచి కూడా అలవాటు లేకపోవడం వల్ల బాగా డల్గా ఉంటారు. వాళ్ళు మనం ఇంప్రూవ్ చేస్తే ఇంటర్వ్యూ క్లియర్ చేయగలుగుతారు. అండ్ లాస్ట్ కేటగిరీ అంటే ఎన్నోసార్లు ట్రై చేస్తే ఫెయిల్ అవుతున్నారు వాళ్ళు. నా సలహా ఏంటంటే యూపీఎస్సీ ఏదో ఒక స్టేజ్లో వదిలేయడం మంచిది. ఒక 5 times 6 times రాసిన తర్వాత అంటే వదిలేయడం ఉన్న ఉద్దేశం వేరే జాబ్ చేసుకుంటూ రాయొచ్చు. నేను ఇందాక కూడా చెప్పాను 10 years నుంచి చదువుతుంటారు కదా, 10 కాదు 15 years అవ్వచ్చు కాదంట్లా, కానీ లైఫ్లో వేరే జాబ్ చేసుకుంటూ వేరే కెరీర్లో ముందుకు వెళ్తూ చేయాలి. కానీ ఈ కాంప్రమైజ్ అవ్వడం అన్నది సైకలాజికల్లీ ఇట్ విల్ ఇంపాక్ట్, ఖచ్చితంగా ఇంపాక్ట్ అవుతుంది. ఆ సైకలాజికల్ ఆస్పెక్ట్లో మీరు మీ అకాడమీలో ఒక కౌన్సిలింగ్ గైడెన్స్ ప్యారలల్గా ఇస్తూ ఉంటే ఇట్ విల్ హెల్ప్ ది స్టూడెంట్స్ అని అవును మేడం. అంటే మేడం ఇప్పుడు రిజల్ట్స్ వచ్చిన తర్వాత ప్రిలిమ్స్ అయినా మెయిన్స్ అయినా ఫైనల్ అయినా వచ్చిన తర్వాత ఫెయిల్ అయిన స్టూడెంట్స్తో మనం టైం స్పెండ్ చేసి మాట్లాడాలి. సక్సెస్ఫుల్ క్యాండిడేట్స్తోనే ఉండి ఫెయిల్ అయ్యే వాళ్ళని పక్కన పెట్టడం అనేది కరెక్ట్ కాదు. ఈ ఫెయిల్ అయినంతో మాట్లాడితే వీ హ్యావ్ టు ఐడెంటిఫై వేర్ దే హ్యావ్ గాన్ రాంగ్. మల్టిపుల్ టైమ్స్ ఫెయిల్ అయితే ఆల్టర్నేట్ కెరీర్ చూపించాలి వాళ్ళకి. ఆల్టర్నేట్ కెరీర్ కూడా చూపించి వేరే జాబ్ చేస్తూ అర్నింగ్ స్టార్ట్ చేసి వేరే జాబ్ చేసుకుంటూ ప్రిపేర్ అవ్వచ్చు కావాలనుకుంటే. అంతేగాని అర్నింగే చేయకుండా ఏ జాబు చేయకుండా ఖాళీగా 10 ఏళ్ళు కూర్చోవడం కరెక్ట్ కాదని నా ఉద్దేశం. అంటే చాలామంది ఒప్పుకోరు ఈ విషయంలో, నాతో ఎక్కివచ్చు. అంటే డోంట్ గివ్ అప్ అని చెప్పి చదువుతూనే ఉంటారు. బట్ నా ఉద్దేశం ఏంటంటే అన్నేళ్ళు ఖాళీ చదవాల్సిన అవసరం లేదు. ఒక 4 years తర్వాత ఏదో టీచింగ్ జాబు, లేకపోతే వేరే సాఫ్ట్వేర్ జాబు, లేకపోతే వేరే ఎంటర్ప్రైజింగ్ యాక్టివిటీ చేసుకుంటూ చేసుకుంటూ చేయాలంటే మంచిది. ఎందుకంటే ఆ లైఫ్లో ప్రొడక్టివ్ ఏజ్ అయితే 5 years దాకా అయితే నా ఉద్దేశం పెట్టచ్చు, 4-5 years పెట్టచ్చు. ఎందుకంటే అటువంటి జాబ్ అది మంచి రికగ్నిషన్, మంచి సర్వీస్ చేసే ఆపర్చునిటీ, తక్కువ ఏజ్లోనే హైయెస్ట్ పొజిషన్కి వెళ్ళే ఒక మంచి జాబ్. ఐఏఎస్ అనే కాదు, ఐపీఎస్, ఐఆర్ఎస్, ఐఎఫ్ఎస్, ఎనీథింగ్, ఐఆర్టీఎస్, ఏదైనా కూడా యంగ్ ఏజ్లోనే డైరెక్ట్గా దే గో టు హైయెస్ట్ పొజిషన్. ఎంతోమంది క్లర్క్గా జాయిన్ అయ్యి ఎన్ని ప్రమోషన్ వచ్చినా కూడా ఈ జాబ్ రీచ్ అవ్వలేరు. అలాంటిది ఎంగేజ్లోనే వీఆర్ గోయింగ్ టు దట్ జాబ్ కదా. దానికోసం 4-5 years కష్టపడచ్చు, అన్ని పక్కన చదవచ్చు నా ఉద్దేశంలో. దాన్ని మించి అయితే చేయడం కరెక్ట్ కదా నా ఉద్దేశం. ఫైనల్గా ఒక్కటే నేను కన్క్లూడింగ్ రిక్వెస్ట్ అనుకోండి, అది పెన్ మీడియా ద్వారా. పాలిటీ మీరు యాజ్ అ సబ్జెక్ట్ చెప్పినప్పుడు, సివిల్ సర్వీసెస్ ఆస్పిరెంట్కి ఎథికల్ వాల్యూస్ చెప్పినప్పుడు, పాలిటీషియన్స్కి లోబడి సంతకం చేయాల్సిన అవసరం లేదు. యూ హ్యావ్ టు బీ వెరీ స్ట్రాంగ్ వెన్ యూ టేక్ డెసిషన్స్ బికాస్ యు ఆర్ ఇన్ ది అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ ఆఫ్ దిస్ నేషన్ అన్న ఒక రెస్పాన్సిబుల్ చైర్ని వాళ్ళుగా ఆ గౌరవాన్ని, ఆ ఎటికెట్ని మెయింటైన్ చేస్తూ ఉండడం, నేర్పిస్తూ చక్కని ప్రోడక్ట్స్ని బయటికి తీసుకొచ్చి సమాజానికి, దేశానికి సేవ చేసిన వాళ్ళు అవుతారనే నా అభిప్రాయం. ఖచ్చితంగా మేడం, ఖచ్చితంగా. అండ్ ఇక్కడ మీరు అన్నట్టుగా బ్యూరోక్రాట్స్ కూడా పొలిటీషియన్స్తో కలిసి కన్విన్స్ చేసుకుంటూ ముందుకు వెళ్ళొచ్చు. ఒక పొలిటీషియన్ వచ్చి సైన్ చేయమని చెప్పినా బ్యూరోక్రాట్ నో అని చెప్పకుండా డిస్కస్ చేసి మాట్లాడి కన్సిక్వెన్సెస్ చెప్పి ఆ ఫైల్లో కొన్ని చేంజెస్ చేసి ఆలోచించి ముందుకు వెళ్ళొచ్చు. ప్రాక్టికల్గా ఉండొచ్చు, తప్పేం లేదు. కరప్షన్ చేయకుండా హానెస్ట్గా ఉంటూ కూడా పొలిటీషియన్స్ కలిసి వర్క్ చేయొచ్చు. మరీ చాలా తక్కువ మంది పొలిటీషియన్స్ మాత్రమే అసలు ఏం వినకుండా ఉంటారు. అటువంటి కేసుల్లో ఎలాగో మనం ట్రాన్స్ఫర్ చేస్తారు, ట్రాన్స్ఫర్ అయ్యి వేరే దగ్గరికి వెళ్తాం. అందుకన్నా ఐఏఎస్ ఎక్కడికి ఐఏఎస్ ఉంటాడు, ఐపీఎస్ ఉంటాడు కదా. ఐఏఎస్ ఆఫీసర్ రిటైర్ అయ్యే వరకు ఆ చైర్ ఆ పెన్తో ఉంటారు. పాలిటీషియన్స్ చేంజ్ ఎవ్రీ 5 years. సో ది ఇంపార్టెన్స్ ఈజ్ టు బి నోన్ అట్ ది లెర్నింగ్ ఏజ్ ఇట్స్. ఎస్. అండ్ పొలిటీషియన్స్ కూడా చాలా మంచి వాళ్ళు యాక్చువల్గా. 90% పొలిటీషియన్స్ దే ఆస్క్ బ్యూరోక్రాట్స్ వాట్ టు డూ, ఏం చేయాలి అడిగి కనుక్కొని నేర్చుకొని ముందుకెళ్తారు. సో పొలిటీషియన్స్ మనం బ్యాడ్ లైట్ చూడాల్సిన అవసరం లేదు. బట్ ఎట్ ది సేమ్ టైమ్ దే రన్ లైక్ 2 rails ఆఫ్ ది రైల్వే పాత్. ఇది ఉండాలి,
ఆ బ్యాలెన్స్ ఉండాలి. దెన్ ఓన్లీ ది జర్నీ ఈజ్. ఎగ్జాక్ట్లీ, బాగా చెప్పారు మీరు, బాగా చెప్పారు, కరెక్ట్. మీరు అన్నట్టు ఢిల్లీ, హైదరాబాదే కాదు, కొత్త రాజధానిలో చాలా కొత్త కొత్త విషయాలు ఉన్నాయి. స్థిరంగా వీటిని మనం బలపరుచుకోవాలి. దట్ ఈజ్ ఆల్సో ఏ సోషల్ రెస్పాన్సిబిలిటీ. అలా మంచి స్టూడెంట్స్ మీకు రావాలని, మీరు ఎన్నో సక్సెస్ఫుల్ బ్యాచెస్ని ఇవ్వాలని పెన్ మీడియా ద్వారా మీకు థ్యాంక్ యూ చెప్తున్నానండి. థ్యాంక్ యూ మేడం. నేను కూడా మీలాంటి మంచి అకాడమిషియన్తో, అడ్మినిస్ట్రేటర్తో మాట్లాడే అవకాశం దొరికినందుకు ఐఎమ్ ఫీలింగ్ వెరీ హ్యాపీ. అలాగే శరత్చంద్ర ఐఏఎస్ అకాడమీ గురించి మీ ద్వారా చెప్పే అవకాశం దొరికినందుకు కూడా ఐ థ్యాంక్ పెన్ మీడియా.